దేశాన్ని సేంద్రియ వ్యవసాయం వైపు నడిపించాలి అనే ఒక ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? రైతుల ఆత్మహత్యలు, వ్యవసాయం గిట్టుబాటు కాకపోవటము, దానికి తోడు భూమి నీరు నిర్వీర్యం అయిపోవడము, ఆహారం కలుషితం అయిపోవడం. ఆ నేపథ్యంలో ఒక రైతన్న నెలవారీ జీతం సిటీలో పనిచేస్తున్న ఆఫీస్ బాయ్ వేతనంతో ఈక్వల్. రైతుల ఆదాయం గణనీయంగా పెరగాలంటే మొదటి మార్పు ఎక్కడ జరగాలి సార్? అంటే సిటీలో పనిచేసే ఆఫీస్ బాయ్తో కూడా సమానమేం కాదండి. కింద స్థాయి ఉద్యోగి జీతం తీసుకుంటే కరువు, అప్పులు, ఈ రెండు సమస్యలు మన రైతులకు ఉరితాళ్ళు వేస్తున్న సమస్యలు. మన దగ్గరైనా ఈ పరిస్థితి ఇండియాలోనైనా, అమెరికాలో, చైనాలో, రష్యాలో కూడా ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయా? మన వాతావరణ పరిస్థితులు వేరు, వాళ్ళ వాతావరణ పరిస్థితులు వేరు. అయితే మనం ఇది ఆలోచన చేయకుండా దానివల్ల ప్రభావం ఇంకొంచెం తీవ్రమైంది మన మీద. మన దేశానికి మూడు వైపులా నీళ్ళే, అయినా ఎందుకు ఇండియాకి ఓన్లీ వర్షాధార పంటలే ఇప్పటికీ దిక్కు? ఈ 40-50 రోజులు పడిన వర్షాన్ని మనం సంవత్సరం అంతా దాచుకొని వాడుకోవాలి. మిగతా దేశాలలో ఈ వ్యత్యాసాలు మనం గమనించకపోవడం వల్ల ఈ సమస్యలన్నీ వచ్చాయి. తక్కువ టైంలో ఎక్కువ దిగుబడి, ప్రాఫిట్ ఇచ్చే రసాయనాలను కాదని అసలు రైతులు నిజంగా సేంద్రియ సాగు వైపు వచ్చే పరిస్థితి మన దగ్గర ఉందా? అంటే భూసారం తగ్గిపోతూ రావటం వల్ల రసాయనాల ప్రభావం కూడా తగ్గుతూ వచ్చింది. ఎప్పుడైనా కానీ ఉత్పత్తి భూమి సారాన్ని బట్టి ఉంటుంది, కానీ రసాయనాలని బట్టి మాత్రమే ఉండదు. వ్యవసాయానికే విలువ లేకుండా పోతున్న పరిస్థితులు ఉన్నాయి. ఇట్లాంటి టైంలో మనం సాగుకు సంబంధించి సేంద్రియ విలువలు చెప్తే వినే రైతులు ఉన్నారా? ఆ సహాయం ప్రభుత్వం వైపు నుంచి అందుతుందా లేదా అన్నది చాలా కీలకమైన అంశం. రాజకీయ పరంగా రైతులను వాడుకుంటున్న పరిస్థితి, లేకపోతే ఏ ప్రభుత్వమైనా రైతుకు చేకూరాల్సిన లబ్ధి గురించి ఆలోచించి మేలు చేసిన ప్రభుత్వాల్ని కూడా మీరు చూసారా? రైతులందరూ కూడా తమ జీవనోపాధుల మీద పెట్టిన దృష్టి కంటే కూడా పార్టీలు పరంగా విడిపోయి ఉన్నారు. అది సమస్య. రోజుకు ఒక యాపిల్ తింటే డాక్టర్ అవసరం లేదని ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? భూమిలో ఎప్పుడైతే పోషకాలు తగ్గిపోతాయో, మొక్కలు లేకపోతే ఆహారంలోకి రాదు, మనకు కూడా రాదు. ఎక్కడైతే అనీమియా ఎక్కువగా ఉంది అని మనం అనుకుంటున్నామో ఆ ప్రాంతంలో భూమి అనీమిక్గా ఉండటమే కారణం, ఐరన్ లేకపోతే. నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. ఆయన అగ్రికల్చర్ సైంటిస్ట్ మాత్రమే కాదు, పొలాల్లో కెమికల్ కలుపు ఏరేస్తున్న రిఫార్మర్, సాగు గురించి రైతులకు పాఠాలు చెప్తున్న మెంటర్. లాభాలు ముఖ్యం కాదు, ప్రాణాలు విలువలే ముఖ్యమంటున్న విజిల్ బ్లోయర్. ఈ రోజుల్లో ఇట్లాంటి రైతులకి పాఠాలు చెప్పే గురువులే లేరు. మనం మాట్లాడబోతున్నాం ఈరోజు డాక్టర్ జీవి రామాంజనేయులు సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, మాకు ఆర్గానిక్ ఆహారం పెడుతున్న రైతు మీరు. అసలు దేశాన్ని సేంద్రియ వ్యవసాయం వైపు నడిపించాలి అనే ఒక ఆలోచన మీకు ఎందుకు వచ్చింది, ఎప్పుడు వచ్చింది? దాదాపు ఒక 20 సంవత్సరాల క్రితము, 20-25 సంవత్సరాల క్రితము తెలంగాణ ప్రాంతంలో చాలా విపరీతంగా రైతుల ఆత్మహత్యలు జరిగాయి. ఈ రైతుల ఆత్మహత్యలు జరుగుతున్న నేపథ్యంలో మేము రైతులతో కలిసి, నేను ఒక వ్యవసాయ శాస్త్రవేత్తని, వ్యవసాయ విశ్వవిద్యాలయంలో చదువుకున్నాను. ఆ తర్వాత అసలు వ్యవసాయ రంగంలో ఏం జరుగుతుంది అనేదంతా అర్థం చేసుకుంటున్న క్రమంలో 2 ప్రాథమికమైన సమస్యలు ఎదురుగా వచ్చాయి. ఒకటి, వ్యవసాయంలో మనం వాడుతున్న రసాయనాలు, తర్వాత ఏవైతే నీళ్లు, ఎనర్జీ ఏవైతే ఎక్కువ వాడుతున్నామో దానివల్ల భూములు బాగా పాడవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు ఆహారం కలుషితమవుతున్నది కనిపిస్తుంది. రెండోది, పెట్టుబడులు బాగా పెరగటం వల్ల లాభాలు రాకపోవడంతో రైతులు నష్టపోయి అప్పుల పాలయ్యి ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే అటు రైతులకి, ఇటు వినియోగదారులకి, అటు భూమికి ఉపయోగపడని ఒక వ్యవసాయ పద్ధతి చాలా పెద్ద ఎత్తున నడుస్తుంది అన్నది అర్థమైనప్పుడు దీని నుంచి రైతులను మళ్లించాలి అన్న దానికోసం అని చెప్పేసి మేము ఒక 20 సంవత్సరాల క్రితం ఒక ప్రయత్నం ప్రారంభించాము. 2004లో ఈ సుస్థిర వ్యవసాయ కేంద్రం అన్నది. సో దీని బ్యాక్గ్రౌండ్ అది. రైతుల ఆత్మహత్యలు, వ్యవసాయము గిట్టుబాటు కాకపోవటము, దానికి తోడు భూమి నీరు నిర్వీర్యం అయిపోవడము, ఆహారం కలుషితం అయిపోవడం. అంటే ఆ నేపథ్యంలో మేము ఆలోచించడం జరిగింది. ఎగ్జాక్ట్లీ సార్, మీరు చెప్తున్నట్లు కరువు, అప్పులు, ఈ రెండు సమస్యలు మన రైతులకు ఉరితాళ్ళు వేస్తున్న సమస్యలు. మన దగ్గరైనా ఈ పరిస్థితి ఇండియాలోనైనా, అమెరికాలో, చైనాలో, రష్యాలో కూడా ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయా? అంటే మొత్తం ప్రపంచం అంతా తీసుకుంటే ఆహారం ఉత్పత్తిని
చీప్ చేయాలి అన్న ఉద్దేశం. అంటే ఆహారం చీప్గా ఉండాలి. ఆహారం ఎప్పుడైతే తక్కువ ధరకు దొరుకుతుందో కూలీలు పనిచేసే వాళ్ళు తక్కువ ధరకు వస్తారు, తక్కువ వ్యయం అవుతుంది వాళ్ళ మీద అన్న ఉద్దేశం ప్రపంచవ్యాప్తంగా ఉంది. అంటే ఆధునిక అభివృద్ధిలో అదొక ఆలోచన. దాంతో ఏమైందంటే ఫుడ్ ఎప్పుడు చీప్గా పెట్టేవాడు. అయితే ఫుడ్ చీప్ చేసే ప్రాసెస్లో అమెరికా కానీ యూరోప్ కానీ ఇలాంటి దేశాలలో ఏం చేశారంటే వాళ్ళు రైతుల్ని సబ్సిడైజ్ చేయటం ఉంది. అంటే పెట్టుబడి ఏదైతే పెరుగుతుందో దాన్ని కంపన్సేట్ చేయటం కోసం అని చెప్పేసి ప్రభుత్వం వైపు నుంచి సహకారం ఎక్కువ ఉంటుంది మనతో పోల్చుకుంటే. దాని వలన కొంత ఆర్థిక నష్టాలు తగ్గాయి. పర్యావరణ ప్రభావాలు చూసుకుంటేనేమో అంతే ఉంటాయి ఎక్కడ ఉన్నా కానీ. కాకపోతే ఒక వ్యత్యాసము అమెరికా కానీ లేకపోతే యూరోప్ కానీ ఆస్ట్రేలియా కానీ భారతదేశానికి ఉన్నది ఏంటంటే అవన్నీ కూడా టెంపరేట్ కండిషన్స్. అంటే మనము శీతోష్ణ స్థితి వేరు. దానివల్ల వాళ్ళకి టెంపరేచర్స్ మహా అయితే 30 దాకా 25 దాకా వెళ్తాయి, సంవత్సరంలో ఒకసారి వెళ్తాయి. మన దగ్గర సంవత్సరం అంతా కూడా టెంపరేచర్ చాలా ఎక్కువ ఉంటుంది. మనము ఈక్వేటర్కి దగ్గర ఉంటాము. సో మన వాతావరణ పరిస్థితులు వేరు, వాళ్ళ వాతావరణ పరిస్థితులు వేరు. మనకున్న సోషల్ ఎకనామిక్ కండిషన్స్ వేరు, వాళ్ళకున్న సోషల్ ఎకనామిక్ కండిషన్స్ వేరు. అయితే మనం ఇవి ఆలోచన చేయకుండా అక్కడున్న వ్యవసాయ పద్ధతులు తీసుకొచ్చి ఇక్కడ చేయడానికి ఏదైతే ప్రయత్నం చేస్తున్నామో దానివల్ల ప్రభావం ఇంకొంచెం తీవ్రమైంది మన మీద. సార్, ఇక్కడ నాకు ఒక డౌట్. మన దేశానికి 3 వైపులా నీళ్ళే, అయినా ఎందుకు ఇండియాకి ఓన్లీ వర్షాధార పంటలే ఇప్పటికీ దిక్కు? అంటే చుట్టూ ఉన్న నీళ్ళని ఉప్పు నీళ్ళు. మనం వాడుకునేవి ఉప్పు నీళ్ళు వ్యవసాయానికి పనికిరావు. మనం వాడుకోగలిగేది ఎప్పుడు కూడా మనకు వచ్చిన వర్షం నుంచి వచ్చిన నీళ్లు మాత్రమే వాడుకోగలిగేది. ఇది కూడా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే చాలామంది అర్థం చేసుకుంది, మీరు అమెరికా కానీ యూరోప్ కానీ దేశాలు చూసారనుకుంటే వాళ్ళకి వర్షం సంవత్సరం అంతా పడుతుంది. అంటే 500 మిల్లీమీటర్లు పడినా సంవత్సరం అంతా పడుతుంది. మనకేమో వర్షాకాలం అని ఉంటుంది, మాన్సూన్ కంట్రీ అంటాం మంది. మొత్తం ప్రపంచంలో మన లాంటి దేశాలు 1-2 మాత్రమే ఉన్నాయి. సో సంవత్సరంలో 1-2 నెలలు మాత్రమే మనకు వర్షం పడుతుంది. అంటే ఒక 40-50 రోజులు మాత్రమే నీళ్లు పడతాయి, వర్షం పడుతుంది. ఈ 40-50 రోజులు పడిన వర్షాన్ని మనం సంవత్సరం అంతా దాచుకొని వాడుకోవాలి. మిగతా దేశాలలో ఎప్పటికప్పుడు వర్షం పడుతూ ఉంటుంది. సో ఈ వ్యత్యాసాలు మనం గమనించకపోవడం వల్ల ఈ సమస్యలన్నీ వచ్చాయి. ఓకే, నిజానికి సార్ ఒక రైతన్న నెలవారీ జీతం సిటీలో పనిచేస్తున్న ఆఫీస్ బాయ్ వేతనంతో ఈక్వల్. రైతుల ఆదాయం గణనీయంగా పెరగాలంటే మొదటి మార్పు ఎక్కడ జరగాలి? అంటే సిటీలో పనిచేసే ఆఫీస్ బాయ్తో కూడా సమానమేం కాదండి. అంటే మనం ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాము, మీరు రంగారెడ్డి జిల్లా లెక్కలు తీసుకున్నారనుకుంటే గిన యావరేజ్ ఇన్కమ్ రంగారెడ్డి జిల్లాది భారతదేశంలోనే అత్యధికం. 11.5 లక్షలు సంవత్సరానికి యావరేజ్ ఇన్కమ్ మొత్తం జిల్లాలో ఉన్న వాళ్ళందరి ఆదాయం తీసుకుంటే. అదే రైతులది తీసుకుంటే సంవత్సరానికి 1,00,000 కంటే తక్కువ, 1,00,000 కంటే తక్కువ, అంటే 10 రెట్లు తేడా ఉన్నది. సో సగటు అత్యధిక కింద స్థాయి ఉద్యోగి జీతం తీసుకుంటే దాంట్లో 30% కంటే తక్కువ రైతు ఆదాయం ఉంది ఈరోజు. సార్, మీరు ఎట్లా మోటివేట్ చేయగలుగుతున్నారు? ఇప్పుడు నిజానికి తక్కువ టైంలో ఎక్కువ దిగుబడి ప్రాఫిట్ ఇచ్చే రసాయనాలను కాదని అసలు రైతులు నిజంగా సేంద్రియ సాగు వైపు వచ్చే పరిస్థితి మన దగ్గర ఉందా? అంటే ఇది చాలా మంది అనుకుంటున్నట్టుగా తక్కువ సమయంలో ఎక్కువ దిగుబడి ఇచ్చే రసాయనాలు అన్నదే తప్పుడు అభిప్రాయం. ఓకే, అదేమవుతున్నదంటే ప్రాఫిట్ అయితే కొద్ది రోజులు కాదండి. అదే ఇప్పుడు ఏమవుతున్నదంటే ఉదాహరణకి మీరు 1970 ప్రాంతం తీసుకున్నాం అనుకుంటే మనం 1 కిలో రసాయనిక ఎరువు వేస్తే దాదాపుగా 13.5 కిలోల దిగుబడి వచ్చేది. ఓకే, ఈ రోజు 1 కిలో ఎరువు వేస్తే మనకు 2.5 కిలోల దిగుబడి మాత్రమే వస్తుంది. అంటే భూసారం తగ్గిపోతూ రావటం వలన రసాయనాల ప్రభావం కూడా తగ్గుతూ వచ్చింది. అంటే ఎప్పుడైనా కానీ ఉత్పత్తి భూమి సారాన్ని బట్టి ఉంటుంది కానీ రసాయనాలని బట్టి మాత్రమే ఉండదు. ఓకే, రసాయనాలు భూసారం మీద కొంత యాడ్ చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఓకే, కాబట్టి భూమికి స్థూలంగా ఉండాల్సిన ఆరోగ్యం ఏదైతే ఉందో అది ఉండాల్సింది, అది తగ్గిపోతూ వస్తుంది. అది తగ్గిపోతూ రావడానికి కారణం ఏంటంటే భూమిలో సేంద్రియ పదార్థం తగ్గిపోవడం, రైతులు భూమికి సేంద్రియ పదార్థం అందించకపోవడం. రైతులు భూమికి సేంద్రియ పదార్థం ఎందుకు అందించలేకపోతున్నారు అన్నది చూస్తేనేమో ఇది అవసరం లేదు, సేంద్రియ పద్ధతులు పనికిరావు అన్న ప్రచారం ఒకవైపు, రెండోది ప్రభుత్వం వైపు నుంచి అందే సహకారం అంతా కూడా రసాయనాలకు ఉండటం. ఉదాహరణకి ఈరోజు నేను
మార్కెట్లో యూరియా కొనుక్కున్నాను అనుకుంటే గిన దాని మీద 95% సబ్సిడీ ఉంటుంది. ఓకే. అంటే ఒక బస్తా మీద నేను 250 రూపాయలు పెట్టి బస్తా కొనుక్కుంటే 250, 230 ఉంది. ఒక బస్తా కొనుక్కుంటే దాని మీద 95% సబ్సిడీ, అంటే మిగిలిన ధర అంతా కూడా గవర్నమెంట్ భరిస్తుంది. అదే నేను సేంద్రియ పదార్థాలు యాడ్ చేసుకోవాలనుకుంటే నేను సొంతంగా చేసుకోవాలి. దాంతో రాను రైతులు సేంద్రియ పదార్థాలు భూమికి యాడ్ చేయటం తగ్గించుకుంటూ వచ్చారు. రెండు కలిసి వేసుకోవాలి అన్నది పేపర్ మీద రాస్తారు, కానీ చెప్పినప్పుడేమో ఈ పద్ధతులు అవసరం లేదు అన్నది ఏదైతే ప్రచారం జరిగిందో దానివలన ఈ మొత్తము నష్టం జరిగింది. దీనికి తోడు భూమిని సాగు చేసే పద్ధతులు ఏవైతే ఉంటాయో అవి కూడా చాలా తప్పుడు దారిలోకి వెళ్ళిపోయాము. మనకు ఉదాహరణకి ఒక 50 సంవత్సరాల క్రితం మనం తెలంగాణ ప్రాంతంలో తీసుకున్నాం అనుకుంటే వరి పండించే రైతులు ఉండేవాళ్ళు. అప్పుడు కూడా చెరువు కింద పండించేవాళ్ళు. అంటే వర్షాకాలం ఏదైతే వాన పడుతుందో ఆ నీళ్లు నిలబడిన చోట వరి వేసుకునేవాళ్ళు. ఆ వరి పొలాలలో నీళ్లు ఇంకి బావిలోకి వచ్చేవి. ఆ బావిలో నీళ్లు మళ్ళీ తోడి పోసుకుని రబీలో పంట పండించుకునేవాళ్ళు. ఇది మన తెలంగాణ ప్రాంతంలో ఉన్న పద్ధతి. ఇప్పుడు ఏమైంది? బోర్ వేస్తాము, నీళ్లు తోలుతాము, నీళ్లు పోసి పంట పండిస్తున్నాం. నీళ్లు పోసి పంట పండించడం అంటే ఇంతకుముందు లాగా వర్షం నీళ్లు నిలబడిన దగ్గర పంట పండించడం కాకుండా మనం నీళ్లు తోడి పోస్తున్నాం. నీళ్లు తోడి పోసినప్పుడు ఆ నీళ్లు ఇంకకుండా ఉండడానికి అని చెప్పేసి మనము దమ్ము చేస్తాం. దమ్ము చేసినప్పుడు భూమి గట్టిగా తయారయ్యి నీళ్లు ఇంకకుండా తయారవుతుంది. అంటే ఒకప్పుడు వరి పొలాలు నీళ్లు ఇంకి బావిల్లోకి నీళ్లు వచ్చేవి. ఈరోజు బావిల్లో నుంచి నీళ్లు వచ్చి ఇంకకుండా తయారయ్యాయి. అంటే ఈ ప్రాథమికమైన షిఫ్ట్ ఏదైతే జరిగిందో దానివల్ల భూమి పూర్తిగా పాడైపోయింది. అంటే మీరు ఒక చర్నర్ మిక్సీలో వేసి మట్టిని తిప్పినట్టుగా తిప్పి 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 పిండి పిండి చేసేస్తాం. పిండి పిండి చేసిన తర్వాత నేల బాగా గట్టి పడిపోయి ఒక సిమెంట్ లాగా తయారైపోయింది. దాంతో నీళ్ళేమి ఇంకట్లేదు. అంటే వర్షం పడినా సరే నీళ్ళేమి ఇంకట్లేదు, బయటికి వెళ్ళిపోతున్నాయి. దానివల్లనే మనకు వరదలు ఇవన్నీ కొంత వర్షం పడగానే వరదలు కనిపించడానికి ప్రధానమైన కారణం అది. మీకు పంట సరళి మారి వరి విస్తీర్ణం పెరుగుతున్న కొద్దీ వరదల సమస్య కూడా పెరుగుతూ వచ్చింది. మీరు చూస్తుంటే గత 5-6 సంవత్సరాలలో ఇంతకుముందు ఎప్పుడు లేనంత వరదలు రావడం. అది ఏమవుతుందంటే ఎక్కడికక్కడ పడిన వర్షం భూమిలోకి వెళ్ళిపోకుండా అంతా ఒక చోటుకు వస్తుంది. ఇది ప్రధానమైన సమస్య. సో వర్షం ఉన్నప్పుడేమో ఎక్కువైపోతుంది, లేనప్పుడేమో మనం కింద నుంచి తవ్విపోస్తున్నాం. దాంతో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయే పరిస్థితి వస్తుంది. మేము ఒక అంచనా వేసింది ఏంటంటే 2034 నాటికి మనం ఈ పద్ధతులన్నీ వెనక్కి వెళ్ళకపోతే ఇంకా మళ్ళీ మనం రికవర్ అవ్వడం కూడా కష్టము అన్నది. దీనికి తోడు ఇంకో సమస్య ఏంటంటే భూమి మీద కప్పి ఉంచటము అవన్నీ లేకపోవటం వలన మట్టి కొట్టుకుపోతుంది, గాలికి నీటికి కొట్టుకుపోతుంది. అది ఎంత కొట్టుకుపోతుంది అన్నది లెక్కలు తీసుకుంటే సంవత్సరానికి సుమారుగా ఒక హెక్టార్ నుంచి 16 టన్నులు. 16 టన్నులు అంటే 2 పెద్ద లారీ లోడు మట్టి ఒక హెక్టార్ నుంచి కొట్టుకుపోతుంది. కానీ ఎంత మట్టి ఏర్పడుతుంది ప్రకృతిలో అన్నది చూస్తేనేమో 1 టన్ను. అంటే 10 సంవత్సరాలు ఏర్పడిన మట్టి 1 సంవత్సరంలో కొట్టుకుపోతుంది. ఆ కొట్టుకుపోయిన మట్టి అంతా కూడా ఎక్కడికి పోతుంది? చెరువుల్లో పూడికగా చేరుతోంది, లేకపోతే రిజర్వాయర్లలో పూడికగా చేరుతోంది. అంటే మీరు అటు నాగార్జున సాగర్ కానీ ఇవన్నీ చూస్తే మధ్యలో పెద్ద పెద్ద ఐలాండ్స్ ఏవైతే ఫార్మ్ అయినాయో అవన్నీ కూడా ఇలా కొట్టుకొచ్చిన మట్టి అనమాట. ఇప్పుడు కృష్ణా నదిలో చూసారనుకుంటే భవానీ ద్వీపం ఉన్నది. ఒక 20 ఏళ్ల క్రితం ఆ ద్వీపం లేదు అక్కడ. ఈ రోజు ఆ ద్వీపం తయారైంది. ఎక్కడి నుంచి వచ్చింది? తెలంగాణ నుంచి కొట్టుకుపోయిన మట్టి అంతా అక్కడ చేరింది. ఈ మట్టి అంతా కొట్టుకుపోయి అక్కడ చేరటం వల్ల రిజర్వాయర్లు పనికి రాకుండా పోతున్నాయి. అంటే అంత పెద్ద రిజర్వాయర్ కట్టిన తర్వాత మధ్యలో మట్టి చేరి అది పనికి రాకుండా పోతుంది. రెండోది, సారవంతమైన మట్టి అంతా కొట్టుకుపోతుంది. సో మనం ఏదైతే ఎరువులు వేసి అది ఏమన్నా చేసి పెంచుకుంటున్నామో ఆ మట్టి ఉండట్లేదు. ఎప్పుడైతే భూమిలో పోషకాలు తగ్గిపోయి ఆరోగ్యం తగ్గిపోతుందో మనం ఇంకా ఎక్కువ రసాయనాలు వేయాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఈ లెక్కల్లో చూసుకుంటే మనకేమీ గిట్టుబాటు అవ్వట్లేదు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం దేశం మొత్తం మీద తీసుకుంటే ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు అందరికంటే ఎక్కువ పెట్టుబడి ఖర్చు పెట్టే రాష్ట్రాలు. మనకు ఏ పంట కూడా గిట్టుబాటు కాదు. ఇంత పెట్టుబడి పెట్టడం వల్ల 2 తెలుగు రాష్ట్రాలు కూడా చాలా విపరీతంగా పెట్టుబడి పెడతారు. ఆ విపరీతంగా పెట్టుబడి పెట్టడం అన్నది ఉత్పత్తి వాడుకునే రసాయనాల మీద కావచ్చు, అట్లాగే లేబర్ ఖర్చులు పెరగటం కావచ్చు, భూమి మీద శిస్తు పెరగటం కావచ్చు. ఏమంటారు దాన్ని? రెంటల్ వాల్యూ. ఎందుకంటే చాలా మటుకు భూమి ఏమైందంటే ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో భూమి వ్యవసాయం చేయని వాళ్ళ చేతుల్లో ఎక్కువ ఉంది. భూమి వ్యవసాయం చేస్తున్న వాళ్ళ చేతిలో కంటే కౌలు రైతుల సంఖ్య చాలా ఎక్కువ ఉంది. కౌలు ఎక్కడ రాసి ఉండదు. సో దాంతో వాళ్ళు ఎవరికి కూడా భూమి యాక్సెసిబుల్గా లేదు.
సో పెట్టుబడి ఖర్చు చాలా ఎక్కువ. అంటే ఉదాహరణకి నాకు వరి పండించాలనుకుంటే గిన ధాన్యం ఒక కిలో పండడానికి మనకు తెలంగాణ రాష్ట్రాల్లో 3,000 రూపాయల పైన అవుతుంది. 3,300 ఎంతో అవుతుంది ప్రభుత్వ లెక్కల ప్రకారం. సో ప్రభుత్వం ఎంత మద్దతు ధర ఇచ్చినా నాకు అది గిట్టుబాటు కాదు. అదే మనకు మహారాష్ట్ర కానీ లేకపోతే ఛత్తీస్గఢ్ కానీ లేకపోతే ఒడిస్సా కానీ ఏ రాష్ట్రం తీసుకున్నా 2,000, 2,100, 2,200 అవుతుంది. సో మద్దతు ధరకి దానికి మధ్యలో వాళ్ళకి కొంత గ్యాప్ ఉంటుంది, మనకేమో ఉండట్లేదు. దానివల్ల మంచి ధర మంచి దిగుబడి వచ్చిన సంవత్సరం కూడా రైతులు నష్టపోతున్నారు. ఓకే, మీరు ఇందాక పెట్టుబడి గురించి చెప్పిన సార్, ఈ స్థాయిలో పెట్టుబడి పెట్టే రైతులు ఉన్నప్పటికీ కూడా అసలు రాను రాను వ్యవసాయానికే విలువ లేకుండా పోతున్న పరిస్థితులు ఉన్నాయి. ఇట్లాంటి టైంలో మనం సాగుకు సంబంధించి సేంద్రియ విలువలు చెప్తే వినే రైతులు ఉన్నారా? అంటే ఇక్కడ మీరు ఇంకొకటి గమనించాల్సింది, పెట్టుబడి పెడుతున్నారు అనుకుంటే అదంతా కూడా అప్పు చేసి పెడుతున్నారు. ఓకే, సొంతంగా వాళ్ళకు వచ్చిన ఆదాయంలో నుంచి పెట్టింది ఏమి కాదు. రెండోది ఏంటంటే వేరే అవకాశాలు లేకపోవడం కూడా ఒకటి, ఇంకా బయటికి వెళ్ళే అవకాశాలు లేకపోవడం వల్ల ఒకటి. అయితే రైతులు మారటం గురించి విషయానికి వస్తే నిజానికి రైతులకు అర్థమయ్యేలా చెప్పిన దగ్గర అంతా రైతులు మారుతున్నారు. అంటే కేవలం మీరు మార్కెట్ ఉంది సేంద్రియంగా పండించండి అనో లేకపోతే ఈ ప్రాక్టీసెస్ చేయండి అనో చెప్పిన దగ్గర మారటం కష్టం. కానీ రైతులకు అర్థమయ్యేలాగా చెప్పగలిగితే, అంటే ఎందుకు మారాల్సి వస్తుంది, భూమిని ఎట్లా అర్థం చేసుకోవాలి, లేకపోతే ఎలా మనం దాన్ని మేనేజ్ చేయాలి అన్నది చెప్పిన దగ్గర, నేర్చుకున్న దగ్గర అంతా కూడా రైతులు మారగలుగుతున్నారు. అయితే మారటానికి ఒక 2-3 సంవత్సరాలు సమయం రైతుకు పడుతుంది అనుకుంటే గిన ఆ సహాయం ప్రభుత్వం వైపు నుంచి అందుతుందా లేదా అన్నది చాలా కీలకమైన అంశం. సార్, మీరు ఇందాక అన్నారు మారుతున్నారు, చెప్పే విధంగా చెప్పే వాళ్ళు ఉంటే రైతు అర్థం చేసుకునే స్థితిలో ఉంటున్నారు, మారుతున్నారు అని. మీరు ఒక 50,000 రైతులకి ఇప్పటివరకు సూచనలు ఇచ్చిండ్రు. మీకంటూ ఒక సంస్థ ద్వారా చాలా మార్పు తీసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఇప్పటివరకు ఈ నెలలో మీరు గమనించిన ప్రధానమైన ఒక 2 సమస్యలు, వాటికి మీరు చూపించిన పరిష్కారాలు. అంటే మేము చాలా మటుకి మొట్టమొదట మేము ప్రారంభించింది పురుగు మందులు తగ్గిద్దాము అన్నది. ఎందుకంటే పురుగు మందులు విష ప్రభావం వెంటనే కనిపిస్తుంది. అంటే భూమి మీద ఎరువుల ప్రభావం కొంత దీర్ఘకాలికమైనది, వెంటనే రైతులు అర్థం చేసుకునే పరిస్థితులు లేరు. వినియోగదారులు అయితే దాని గురించి అసలు పట్టించుకోరు, ఎందుకంటే దాని ప్రభావం నా మీద ఏముంటుంది, భూమి మీద కదా అని అనుకుంటారు. పురుగు మందులది అయితే అందరికీ సమస్య. అంటే దాని అవశేషాల గురించి వినియోగదారులకి అర్థమవుతుంది, స్ప్రే చేసేటప్పుడు వచ్చే సమస్య రైతులకు అర్థమవుతుంది. కాబట్టి మేము ముందు పురుగు మందులు తగ్గించే దాని మీద ప్రయత్నం చేద్దామన్న ఉద్దేశంతో ప్రారంభించాం. అది చాలా తొందరగానే రైతులు అర్థం చేసుకోగలిగారు. 2004 నుంచి మేము ఏదైతే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో రైతులతో కలిసి అప్పటి ప్రభుత్వంతో కలిసి పనిచేసినాము, మహిళా సంఘాల ద్వారా చేశాము. దాదాపు 2010 నాటికి సగానికి పైగా పురుగు మందుల వినియోగం రాష్ట్ర స్థాయిలో తగ్గించగలిగాం. అంటే ప్రభావం ఉంటుంది, అంటే రైతులతో కలిసి పనిచేసే వ్యవస్థ ఉంటే పనిచేస్తుంది. ఆ తర్వాత రాష్ట్రం విడిపోవటము, దాని మీద ప్రయారిటీస్ మారిపోవటము జరిగాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము దీన్ని ముందుకు తీసుకెళ్ళింది, దాన్ని ప్రకృతి వ్యవసాయం పేరుతో. తెలంగాణ ప్రభుత్వం అప్పట్లో వదిలేసింది, ఇంకా దాన్ని వదిలేసి మళ్ళా వరి, పత్తి పంటల వైపు మళ్ళటం జరిగింది. సో ఆ లెక్కల్లో మీరు చూసుకుంటే గిన 2014 తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే ఎరువుల వినియోగం ఉందో అది తగ్గుతూ వచ్చింది. కొద్దిగా ఎరువుల వినియోగం, పురుగు మందుల వినియోగం తగ్గింది, అలాగే ఉండిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో విపరీతంగా పెరిగింది. ఆ పెరగడానికి కారణం ఏంటంటే పత్తి, వరి, సోయా చిక్కుడు, మొక్కజొన్న, ఈ 4 పంటల విస్తీర్ణం విపరీతంగా పెరిగింది. అంటే వరి విస్తీర్ణం దాదాపు 250% పెరిగింది ఈ 10 సంవత్సరాల కాలంలో. దానివల్ల భూములు పాడయ్యాయి, ఎరువులు వినియోగం పెరిగింది, నీటి వినియోగం పెరిగింది, దానివల్ల భూగర్భ జలాలు కూడా తగ్గిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి వ్యవసాయంలో ఎప్పుడు మనం చాలా సందర్భాలలో రైతులు వినట్లేదు అనుకుంటున్నాం, కానీ ఇక్కడ సమస్య ప్రభుత్వాలు వినకపోవడం. ప్రభుత్వ సంస్థలలో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు, విస్తరణ వ్యవస్థ వినకపోవడం. నిజానికి రైతులను ఒప్పించడం చాలా సులభం, ఎందుకంటే నష్టపోతున్నది వాళ్ళు. డిపార్ట్మెంట్ తర్వాత యూనివర్సిటీని ఒప్పించడం చాలా కష్టం, ఎందుకంటే వాళ్ళు అర్థం చేసుకోవడానికి సిద్ధంగా లేరు. గ్రామ స్థాయిలో పనిచేయడం కూడా, సాగు సంస్కరణలు కూడా ప్రభుత్వం చేయాల్సిన పనే కదా సార్. ఏ రకంగా చేయాల్సింది అంటే మేము మొదటి నుంచి చెప్తున్నది, వ్యవసాయము ప్రభుత్వ ఆలోచన ఎలా ఉందో దాని ఫలితమే వ్యవసాయం. ప్రభుత్వ ఆలోచన సరిగ్గా లేకపోతే వ్యవసాయం సరిగ్గా ఉండదు. అంటే అగ్రికల్చర్లో మెయిన్ ఇన్పుట్ పాలసీ, ఎందుకంటే అటు ఇన్పుట్ సబ్సిడీస్ కావచ్చు, క్రెడిట్ కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు,
మినిమం సపోర్ట్ ప్రైసెస్ కావచ్చు, ప్రొక్యూర్మెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రభుత్వం వైపు నుంచి వచ్చేది. అది విస్తరణ, పరిశోధన పక్కన పెడితే, ఈ రెండు పక్కన పెట్టినా కానీ ఈ 5 మీద ప్రభుత్వము పెట్టుబడి పెడుతుంది. సో ప్రభుత్వం దేని మీద పెట్టుబడి పెట్టి ఏ పంటను ప్రమోట్ చేస్తుందో, ఏ పద్ధతులు ప్రమోట్ చేస్తాయో అవి మాత్రమే ముందుకెళ్తాయి. అంటే ఉదాహరణకి ఈ వరి విస్తీర్ణం పెరిగే దాంట్లో మీరు ప్రభుత్వం మీద భారం ఎట్లా పడింది అన్నది చూద్దాం. ఎకరానికి నీళ్ళు ఇవ్వాలి అనుకుంటే ఈ రోజు కనీసం 50 నుంచి 60 వేల రూపాయలు అవుతుంది ప్రభుత్వానికి ఒక్క ఎకరానికి నీళ్ళు ఇవ్వాలనుకుంటే. కానీ దాంట్లో నుంచి వచ్చి ఆ నీళ్లు పెట్టి వరి పండించిన తర్వాత రైతుకు వచ్చే ఆదాయంలో ఏమన్నా 50-60 వేల రూపాయల ఆదాయం వస్తుందా? లేదు కదా. అదే 50-60 వేల రూపాయలలో 10,000 కంటే తక్కువ పెట్టుబడి ప్రభుత్వం ఇచ్చినా సరే, పప్పు ధాన్యాలు కానీ లేకపోతే నూనె గింజలు కానీ రైతులు పండించగలిగితే, మిల్లెట్స్ కానీ ఇలాంటివి పండించగలిగితే, మిగిలిన 30-40 వేల రూపాయల్లో సగం రైతుకు ఇచ్చినా సరే రైతు గిట్టుబాటు అయ్యేది. అంటే మనం ఈ రోజు ఏదైతే టెక్నాలజీ అనుకుంటున్నామో, లేకపోతే సబ్సిడీలు అనుకుంటున్నామో, వీటిని పూర్తిగా మార్చాల్సిన సమయం వచ్చింది. అంటే 50-60 సంవత్సరాల క్రితం మనకున్న పరిస్థితులు వేరు, ఈ రోజున్న పరిస్థితి వేరు. ఉదాహరణకి ఇంతకు ముందు కంటే ఇప్పుడు తీవ్రంగా మన ఎదురుగా ఉన్న సమస్య ఏంటంటే భూగర్భ జిల్లాలు అడుగంటిపోతున్నాయి. ఇంకో 10-15 సంవత్సరాల తర్వాత పనికి రాకుండా పోతాం. మనం నీళ్లు తీలేం బయటికి, అది గిట్టుబాటు కాదు. రెండోది భూమి, మట్టి విపరీతంగా పాడైపోయింది. అసలు ఎరువులు వేసిన పండని పరిస్థితి చాలా తొందరలోనే వస్తుంది. ఎడారిగా మారిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఇది రెండో పెద్ద సమస్య. మూడోది వాతావరణ సమస్యలు ఏవైతే ఉన్నాయో, పర్యావరణం మీద పడే సమస్యలు ఏవైతే ఉన్నాయో, క్లైమేట్ చేంజ్ అంటాం. దీని ప్రభావం అసలు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు. అంటే ఉదాహరణకి ప్రతి వరి పొలం కూడా దాదాపు 7-8 టన్నుల గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ వస్తాయి ప్రతి సంవత్సరం ఒక వరి పొలంలో నుంచి. అట్లా అనుకుంటే భారతదేశంలో ఉన్న కార్లన్నీ సంవత్సరం పాటు తిరిగితే ఎంత పొల్యూషన్ క్రియేట్ అవుతుందో దాంట్లో సగానికి పైగా తెలంగాణలో వరి పంట నుంచే వస్తుంది. అంటే ఇది తీయటం కూడా మన చేతిలో ఉండదు. అంటే మనం ఒకసారి పొల్యూట్ చేసిన తర్వాత దాని ప్రభావం అందరం భరించాల్సి వస్తుంది. ఈ కనెక్షన్స్ అర్థం చేసుకోవడానికి వ్యవస్థ పనిచేయకపోవటం వలన వచ్చింది. ఇంకొక చిన్న లెక్క చెప్తాను. మనం తెలంగాణ హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరము కూడా 3 పూట్ల బియ్యం తింటాం. అది పొద్దున ఇడ్లీ దోశ రూపంలో కావచ్చు, మధ్యాహ్నం భోజనం రూపంలో కావచ్చు, లేదా బిర్యానీ రూపంలో కావచ్చు. మనం తినే వరి అన్నం ఏదైతే ఉందో పండటానికి ప్రతి కిలో బియ్యానికి 5,000 లీటర్లు నీరు ఖర్చు అవుతుంది. 5,000 లీటర్లు అంటే ఒక ట్యాంకర్ నీళ్లు. అంటే మనం ఒక పూట ఒక 5 మంది ఉన్న కుటుంబం తింటున్న అన్నము ఒక ట్యాంకర్ నీళ్లతో పండించింది. మన కుటుంబం మొత్తం అవసరాలు నెల రోజుల పాటు ఒక ట్యాంకర్ తీరుస్తుంది. కానీ ఈరోజు మనం ఒక పూట మనం తినే అన్నం అంత నీళ్లు పడుతుంది. అన్ని నీళ్లు మనం వాడుతున్నాము అనుకుంటే మేము ఒక లెక్క వేసాం. హైదరాబాద్లో ఉన్న మనం అందరము కూడా ఒక పూట తినే అన్నం అది పండడానికి నీళ్ళు ఎన్ని ఖర్చు అవుతాయి అనేది లెక్కేసుకుంటే 87 హుసేన్ సాగర్లలో సంవత్సరం పాటు నిలబడే నీళ్లు, అంత నీళ్లు ఖర్చు. అంటే నీళ్లు చాలా విలువైనది అనేది మనం గుర్తించకపోవడంతో వచ్చిన సమస్య. సార్, రాజకీయాలకు సంబంధించి టాపిక్ వచ్చింది కాబట్టి సూటి ప్రశ్న. రాజకీయ పరంగా రైతులను వాడుకుంటున్న పరిస్థితి, లేకపోతే ఏ ప్రభుత్వమైనా రైతుకు చేకూరాల్సిన లబ్ధి గురించి ఆలోచించి మేలు చేసిన ప్రభుత్వాల్ని కూడా మీరు చూసారా? తక్కువ అండి. అంటే రైతులు, ప్రతి రాజకీయ పార్టీ కూడా వాళ్ళ అనుబంధ రైతు సంఘాలని రైతుల్ని పార్టీకి ఓట్లు వేయించడం కోసం మొబిలైజ్ చేస్తున్నారు తప్ప రైతుల సమస్యలు పార్టీ దగ్గరికి తీసుకెళ్లే పని అయితే ఎవరు చెయ్యట్లేదు. ప్రాథమికంగా దీంట్లో ఉన్న సమస్య ఏంటంటే రైతులందరూ కూడా తమ జీవనోపాధుల మీద పెట్టిన దృష్టి కంటే కూడా కులము, మతము, లేకపోతే పార్టీలు విడిపోయి ఉన్నాయి. అది సమస్య. సార్, ఇప్పుడు వాటర్ కి సంబంధించి మాట్లాడుకుంటే నిజంగా వాటర్ ఫిల్టర్ లేకుండా నీళ్లు తాగే పరిస్థితి మన రాష్ట్రంలో ఉందా? లేదు. అంటే వాటర్ ఫిల్టర్ ఒకటే కాదు. అంటే సమస్య ఏంటంటే మనకు కేవలం మైక్రోబ్స్ తీసేస్తాయి మనకున్న ఫిల్టర్స్ అన్ని కూడా. దాంట్లో ఉన్న రసాయనాలు తీలేవు. మనం వాడుతున్న ఎరువులు ఏవైతే ఉన్నాయో ఆ నీళ్ళల్లోకి కొట్టుకుపోతాయి. అంటే మనం ఉదాహరణకి ఒక బస్తా ఒక 100 కిలోలు యూరియా వేసామనుకుంటే అందులో 10-15% మాత్రమే మొక్క తీసుకుంటుంది. మిగిలిందంతా కూడా గాలిలో కలుస్తుంది నైట్రస్ ఆక్సైడ్ రూపంలో. అది గ్రీన్ హౌస్ గ్యాస్ అంటాం దాన్ని. మనం కార్బన్ డైఆక్సైడ్ కంటే అది దాదాపు 300 రెట్లు హానికరం. లేకపోతే నీళ్ళల్లో కలుస్తుంది నైట్రేట్ రూపంలో. ఆ నైట్రేట్స్ నీళ్ళల్లో ఎక్కువ అవటం వల్ల మనం ఈ రోజు తాగలేకపోతున్నాం. అందుకని ఆర్ఓ ప్లాంట్లు పెట్టి క్లీన్ చేసుకోవడం అవుతుంది. అంటే మొత్తము నీళ్లు
భూగర్భ జలాలు తీసుకొని తాగే పరిస్థితి ఈ రోజు లేదు. ఉన్నంతలో ఉంత ఈ బెస్ట్ ఆప్షన్ అంటే ఏంటి సార్? ఇప్పుడు హైదరాబాద్ లో అయినా మారుమూల గ్రామాల్లో అయినా ఫిల్టర్స్ పెట్టుకుంటున్నారు, కానీ బెస్ట్ ఆప్షన్ ఆర్ఓ చేసుకోవాల్సింది. అంటే అది చెప్తున్నది, అంటే నీళ్ళల్లో ఎప్పుడైతే ఆర్ఓ ఈ నైట్రేట్స్ ఎక్కువ అవుతున్నాయో అది నీళ్లు తాగలేని పరిస్థితికి వస్తుంది. దానికి తోడు ఏమవుతున్నదంటే భూగర్భ జలాలు అడుగంటిపోతున్న సమయంలో మనకి కిందకి వెళ్తున్న కొద్దీ నీళ్ళల్లో అవి ఈ రోజు పడిన వర్షం కాదు, ఓకే ఎప్పుడో పాతవి. ఎందుకంటే కిందకి వెళ్తూ ఉన్నా కొద్దీ మనకి, అంటే ఇప్పుడు ఉదాహరణ హైదరాబాద్ లో మీరు ఎప్పుడైతే ఇప్పుడు బావిలోకి తవ్వుతున్న ఇప్పుడు ట్యూబ్వెల్ వేసి మనం బయటికి నీళ్లు తీస్తున్నామో ఇది 150 నుంచి 200 సంవత్సరాల క్రితం పడిన వర్షం. సో ఇన్ని సంవత్సరాలు భూమిలో ఉన్నప్పుడు భూమిలో ఉన్న లవణాలన్నీ కూడా నీళ్ళల్లో చేరతాయి. ఓకే. సో పైన ఉన్న నీళ్ళలోనేమో ఎరువుల నుంచి వచ్చినవి చేరుతున్నాయి, కింద ఉన్న నీళ్ళలోనేమో మట్టిలో నుంచి చేరుతున్నాయి. అందువల్ల నీళ్లు తాగలేని పరిస్థితికి వస్తుంది. మీకు చాలా చిన్న ఉదాహరణ, మీకు హిమాయత్ సాగర్ తీసుకున్నాం అనుకోండి. హిమాయత్ సాగర్లోకి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? రంగారెడ్డి జిల్లాలో వర్షం పడితే ఆ పొలాలలో నుంచి హిమాయత్ సాగర్లోకి వస్తాయి. సో ఆ చుట్టుపక్కల రైతులు వాడిన రసాయనాలన్నీ కూడా హిమాయత్ సాగర్లోకి వస్తాయి, లేకపోతే భూగర్భ జలాల్లోకి వెళ్తాయి. అంటే ఈ రెండు కూడా నీళ్లు తాగలేని పరిస్థితికి రావడానికి కారణం ఇది. సార్ సగం మంది వ్యవసాయం రెయిన్ వాటర్ హార్వెస్ట్ చేసుకొని వాడుకోగలిగితే మంచిది, చాలా మంచిది. ఓకే, ఉన్నంతలో అది రైనీ సీజన్ లో, రైనీ సీజన్ లో అంటే కాపాడుకోవచ్చు అండి. అంటే రైనీ సీజన్ లో మనం వాటర్ హార్వెస్ట్ చేసుకోగలిగితే ఫిల్టర్ చేసుకొని మనం సంవత్సరం అంతా వాడుకోవచ్చు. ఈ 100-200 ఏళ్ల క్రితం వాటర్ కంటే ఇవి కొంచెం మనం ఫ్రెష్ ఫీల్ అవ్వచ్చు. నీళ్లు గాలి తగలంత వరకు ఏమి పాడుగావండి. ఓకే, నీళ్లు గాలి వెలుతురు, ముఖ్యంగా వెలుతురు తగిలితే దాంట్లో ఆల్గా అవన్నీ పెరుగుతాయి కాబట్టి వెలుతురు తగిలినంత వరకు ఏమీ కాదు. అయితే భూమిలో ఎక్కువ రోజులు ఉండటం వలన భూమిలో ఉన్న లవణాలు కూడా నీళ్ళలో కరగటం వలన వచ్చిన సమస్య. సార్ సగం మంది వ్యవసాయం చేస్తున్నా కూడా జీడిపి వాటా ఎందుకు తక్కువ ఉంది మన దేశంలో? అంటే జీడిపి వాటాను లెక్కేసే పద్ధతి తప్పండి. అంటే ఉదాహరణకి మొత్తం జీడిపి 15% అంటున్నాం, కానీ వ్యవసాయం మీద మనం ఎంత పెట్టుబడి పెడుతున్నాం అది కూడా లెక్కేయాలి కదా. మనం పెడుతున్న పెట్టుబడి 2-3% కంటే ఎక్కువ పెట్టం. 2-3% పెట్టుబడి పెట్టి దాని మీద మళ్ళీ ట్యాక్సులు వేసి అన్ని చేసిన తర్వాత కూడా 15% పైగా కంట్రిబ్యూషన్ ఉంది అగ్రికల్చర్కి. ఇది మనం గమనించాల్సిన అంశం. రెండోది ఏంటంటే ఈ 15% మనం లెక్కేస్తున్నది ప్రాథమికమైన ఉత్పత్తిలో నుంచి. ఆ తర్వాత దాని కంట్రిబ్యూషన్ ఉంటుంది కదా. ఇప్పుడు షుగర్ ఉందనుకోండి, ఇప్పుడు చెరుకు ఉందనుకోండి, చెరుకు పండించినంత వరకు చూస్తున్నాం మనం. తర్వాత షుగర్ కేన్ ఫ్యాక్టరీస్ కానీ, ఆ తర్వాత షుగర్ కానీ, ఆ తర్వాత చేసేదంతా కూడా వ్యవసాయం మీద ఆధారపడిన పరిశ్రమలే కదా. వ్యవసాయం మీద ఆధారపడిన పరిశ్రమలు అవన్నీ కూడా లెక్కేసుకుంటే ఇంకా ఎక్కువ ఉంటుంది. మనం అవి లెక్కేయట్లేదు. ఇది ముడి సరుకు సప్లై చేసే వ్యవస్థగా చూస్తున్నాం మనం, అందుకని మనకు అలా కనిపిస్తుంది. సార్ ఒక 30 ఏళ్ల క్రితం వ్యవసాయ ఉత్పత్తుల విషయంలో చూస్తే ఇంత పెద్ద ఎత్తున లేవు. అంటే ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు చాలా విచ్చలవిడిగా దొరుకుతున్న పరిస్థితి. ఒకప్పుడు ఒక నానుడి రెగ్యులర్ గా మేము విన్నాం మా స్కూల్ డేస్ లో, రోజుకు ఒక యాపిల్ తింటే డాక్టర్ అవసరం లేదని. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? అంటే ఉత్పత్తులు పెరిగాయండి. అంటే ఖచ్చితంగా మనము 60 సంవత్సరాల క్రితంతో పోల్చుకుంటే ఈరోజు ఉత్పత్తి చాలా పెరిగింది. అంటే మనము గ్రెయిన్స్ తీసుకున్నాం అనుకుంటే దాదాపు 350 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేస్తున్నాము. పళ్ళు, కూరగాయలు తీసుకుంటే అది కూడా ఒక 300 మిలియన్ టన్నులు, అంటే దాదాపు 650 నుంచి 700 మిలియన్ టన్నుల ఆహారం ఉత్పత్తి చేస్తున్నాం ఈరోజు. అయితే ఈ ఆహారం ఇంత ఉన్నా సరే 46% మంది ప్రజలు ఇంకా పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ఎందుకు? 2 కారణాలు ఉన్నాయి దీనికి. ఒకటి ఏంటంటే ఆదాయాలు లేకపోవటం వల్ల ఆరోగ్యకరమైన ఆహారాన్ని కొనుక్కునే పరిస్థితుల్లో రైతులు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి, పేదలందరూ కూడా చాలా మటుకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు, లేకపోతే గ్రామీణ ప్రాంతాల నుంచి వలస వచ్చిన వాళ్ళు, ఈ రెండే ఉన్నది. మనకు పేదరికం అంతా కూడా గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నది. వాళ్ళు పెట్టుకోలేరు, వాళ్ళు కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నారు. రెండోది ఏంటంటే భూమిలో ఎప్పుడైతే పోషకాలు తగ్గిపోతాయో పంటలో కూడా పోషకాలు తగ్గుతాయి. భూమిలో లేకపోతే ఇప్పుడు ఐరన్ కానీ, జింక్ కానీ భూమిలో లేకపోతే మొక్కలోకి రాదు, మొక్కలో లేకపోతే ఆహారంలోకి రాదు, మనకు కూడా రాదు. సో ఎక్కడైతే అనీమియా ఎక్కువగా ఉంది అని మనం అనుకుంటున్నామో ఆ ప్రాంతంలో భూమి అనీమిక్ గా ఉండటమే కారణం, ఐరన్ లేకపోవడం. ఇది కూడా ఒక సమస్య. సో ఇది ఈ మధ్య ICR వాళ్ళు చేసిన స్టడీయే చెప్తున్నది. ఇంతకు ముందు NIN వాళ్ళు చేసిన రిపోర్ట్స్ లో కూడా మనకు కనిపిస్తున్నది ఏంటంటే మనం తింటున్న పాలకూర 30 సంవత్సరాల క్రితం ఉన్నంత ఆరోగ్యంగా ఈ రోజు లేదు. అన్ని పోషకాలు ఈ రోజు లేవు. అదే వెరైటీ అయినా సరే, వరి ఆ రోజు ఉన్నంత పోషకాలతో ఈ రోజు లేదు. ఆ రోజు ఉన్నంత పోషకాలతో
జొన్నలు కానీ సజ్జలు కానీ ఈ రోజు లేవు, పోషకాలు తగ్గుతూ వచ్చాయి. దాంతో ఏమవుతున్నదంటే మనం తింటున్నాము, అందుబాటులో ఆహారం ఉన్నది, అందుబాటులో ఉన్న వాళ్ళకి ఆహారం ఉన్నది, మిగతా వాళ్ళకి ఆహారం లేదు. సార్, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మోడీని ఒక విషయంలో ఎక్స్ వేదికగా విమర్శించినారు. ఏంటంటే భారత్ అమెరికా వ్యాపార ఒప్పందం. ఈ ట్రేడ్ ఒప్పందం దృష్ట్యా నిజంగా మనకు రైతులకు ముఖ్యంగా నిజంగా చెడే జరుగుతుందా, ఏమైనా మంచి ఉందా? తీవ్రమైన ప్రభావం అయితే పడే అవకాశం ఉన్నదండి వ్యవసాయం మీద. ముఖ్యంగా 2-3 పంటల మీద. ఒకటి మొక్కజొన్న మీద, రెండోది సోయా చిక్కుడు మీద, ఈ 2 పంటల మీద, మూడోది పత్తి పంట మీద. పత్తి కొంచెం పక్కన పెట్టి మనం ముందు ఈ 2 పంటల గురించి ఆలోచించామనుకోండి, ఏమైతున్నదంటే అంటే వ్యవసాయం మీద వ్యవసాయ ఉత్పత్తుల మీద మేము జాగ్రత్తలు తీసుకున్నాము అని ప్రభుత్వం ప్రకటించింది, కేంద్ర ప్రభుత్వం. కానీ జరిగింది ఏంటంటే మనము చీప్ గా కొన్ని ఇంపోర్ట్ చేసుకోవడానికి ఒప్పుకున్నాం. ఇప్పుడు డిస్టిల్డ్ గ్రెయిన్స్ అంటాం, అంటే డిస్టిల్లరీలో వాళ్ళు వాడేసిన తర్వాత మిగిలిపోయిన గ్రెయిన్స్ ఏవైతే ఉంటాయో అవి చీప్ గా రావటం వలన పశువుల దానా చీప్ అయిపోతుంది. ఇప్పుడు ఉదాహరణ భారతదేశంలోకి అవి వచ్చింది అనుకుంటే పశువుల దానా చీప్ అయిపోతుంది. పశువుల దానా ఎప్పుడైతే చీప్ గా మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నామో మన దేశంలో పండించుకున్న మొక్కజొన్నలు కానీ సోయా చిక్కుడు కానీ కొనుక్కునే వాళ్ళు ఇంకా ధర తగ్గిస్తారు. దానివల్ల ఈ 2 పండించే రైతుల ధర మీద ప్రభావం పడే అవకాశం ఉన్నది. రెండోది ఏంటంటే సోయా చిక్కుడు నూనె కానీ ఇంకా మిగతావి కూడా ఇంపోర్ట్ చేసుకోవడానికి ఒప్పుకున్నాం. దాని వలన కూడా మనకు ధరలు, మన దగ్గర పండించే రైతుల ధరలు తగ్గిపోయే అవకాశం అయితే ఉన్నది, ఈ 2 కూడా. మూడోది ఏమైందంటే మన ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు అంతకుముందు 25% టారిఫ్స్ ఉన్నవి 18% తగ్గించారు. అది మనకు చాలా తగ్గినట్టుగా కనిపించింది. కానీ మనది అయిపోయిన మరుసటి రోజే బంగ్లాదేశ్తో టెక్స్టైల్స్ మీద 0% ఒప్పుకున్నారు. దానివల్ల ఏమవుతుందంటే బంగ్లాదేశ్ నుంచి వెళ్ళే ఉత్పత్తులు చీప్ గా వెళ్తాయి మనకంటే కూడా. దానివల్ల మన టెక్స్టైల్ ఇండస్ట్రీ దెబ్బతినే అవకాశం ఉంది. మన టెక్స్టైల్ ఇండస్ట్రీ దెబ్బతింటే పత్తి పండించే రైతుల మీద కూడా ప్రభావం పడే అవకాశం ఉన్నది. అంటే ఇవి స్థూలంగా దీని మీద పడే ప్రభావం రైతుల మీద. అలాగే వినియోగదారుల మీద కూడా ప్రభావం పడే అవకాశం ఉన్నదండి. అంటే ఇప్పుడు సోయా చిక్కుడు కానీ లేకపోతే మొక్కజొన్న కానీ మనం ఏదైతే ఇంపోర్ట్ చేసుకుంటున్నామో ఇవన్నీ కూడా జన్యు మార్పిడివి. ప్రభుత్వం ప్రకటించింది మేము వీటన్నిటిని అనుమతించము అవన్నీ అన్నారు, కానీ బట్ వచ్చేవన్నీ కూడా అక్కడ పండేవన్నీ కూడా ఇవే. అంటే అక్కడ అమెరికాలో నాన్ జిఎం సోయా కానీ నాన్ జిఎం మెయిజ్ కానీ ఏం లేదు. మనం ఏవైతే ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, ఇప్పటికే ఇంపోర్ట్ చేసుకుంటున్నాము ఆల్రెడీ, వాటి మీద లేబుల్ లేదు, ఏమీ లేదనమాట. సో దీనివల్ల ఏమవుతున్నదంటే వినియోగదారుల మీద కూడా ప్రభావం పడే అవకాశం అయితే ఉంటుంది. సార్, డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతున్నాడు, లీడర్ కొడుకు లీడర్ అవుతున్నాడు, ఫార్మర్ కొడుకు మాత్రం సాగును వదిలేసి సిటీకి వెళ్తున్నాడు. అసలు యూత్ ని వ్యవసాయం వైపు ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత, ఎంకరేజ్ చేయడానికి ఎట్లాంటి మార్పులు అవసరం సార్? అంటే వ్యవసాయం గిట్టుబాటు కాకపోవటం వల్ల ఈ సమస్య ఉన్నదండి. అంటే మీకు ఈ రోజు చూసుకుంటే టీచర్ కొడుకుని టీచర్ అవ్వట్లేదుగా. అందరూ కూడా మంచి జీవనోపాధి కావాలని చూస్తారు. గిట్టుబాటు కాకపోవటం వలన ఎవరు మళ్ళా వెనక్కి రావడానికి ప్రయత్నం చేయట్లేదు. వ్యవసాయం గిట్టుబాటు కావాలి అనుకుంటే 2-3 ముఖ్యమైన అంశాల మీద ప్రభుత్వం దృష్టి పెట్టాల్సింది. ఒకటి, ఇప్పటిదాకా వ్యవసాయం నేర్చుకోవడం అనేది ఏదైతే ఉందో, వ్యవసాయ పద్ధతులు నేర్చుకోవడం ఏదైతే ఉందో దాని ఇన్స్టిట్యూషనలైజ్డ్ లెర్నింగ్ ఏం లేదు. ఎందుకంటే మొత్తం భారతదేశం మొత్తం మీద 26 అగ్రికల్చర్ యూనివర్సిటీలు ఉన్నాయి, కానీ వీళ్ళందరూ కూడా ఉత్పాదకాలు అమ్మే వాళ్ళని తయారు చేశారు. అంటే మనం ఏం తయారు చేసామంటే చివరికి విత్తనాలు, పురుగు మందులు అమ్మే వాళ్ళని తయారు చేసాం, కానీ వ్యవసాయం చేసుకునే వాళ్ళని తయారు చేయలేకపోయాం. అంటే వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏవి కూడా దాని మీద దృష్టి పెట్టలేదు అసలు. ఇప్పటికైనా సరే వ్యవసాయం చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఒక సిస్టమాటిక్గా నేర్చుకోవడానికి ఒక వ్యవస్థ ఉండాల్సిన అవసరం అయితే ఉన్నది. ముఖ్యంగా సేంద్రియ వ్యవసాయం మీద అయితే, ఎందుకంటే ఈ విశ్వవిద్యాలయం సేంద్రియ వ్యవసాయం మీద నమ్మకం లేదు కాబట్టి దాని మీద ఏమి వాళ్ళు పరిశోధన చేయలేదు, విద్య లేదు, విస్తరణ లేదు. కాబట్టి సేంద్రియ వ్యవసాయం వైపు మల్లుదాము అనుకునే వాళ్ళకి నేర్పించడానికి ఒక వ్యవస్థ ఉండాలి. రెండోది ముఖ్యమైనది ఏంటంటే రసాయనిక వ్యవసాయంతో సమానంగా కానీ అంతకంటే ఎక్కువగా కానీ సేంద్రియ వ్యవసాయానికి సపోర్ట్ రావాలి. అంటే ఈరోజు నేను రసాయనిక ఎరువులు కొనుక్కుంటే ప్రతి బస్తా మీద నాకు దాదాపు 3,000 రూపాయలు సబ్సిడీ వస్తుంది. అంటే 2 బస్తాలు కొనుక్కుంటే నాకు 7,000 రూపాయలు సబ్సిడీ వస్తుంది. అదే సేంద్రియ వ్యవసాయం చేయాలంటే నేను సొంతంగా చేసుకోవాలి. నేను నీళ్లు పెట్టి వరి పండిస్తాను అనుకుంటే నేను ఎంత నీళ్లు వాడినా ఫ్రీ. అదే నేను నీళ్లు హార్వెస్ట్ చేసుకొని సేవ్ చేసుకొని వాడుకుంటానంటే నాకేమీ సపోర్ట్ లేదు. అంటే వనరులని వేస్ట్ చేసే వాళ్ళకి ఎక్కువ సబ్సిడీ వస్తుంది, అన్ని కన్సర్వ్ చేసి వాడుకుందాం అనుకునే వాళ్ళకి ఏమి ఉండట్లేదు. కాబట్టి విధానాలలో కొంత
మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది. మూడోది రైతుల్ని సంఘటితం చేసి కోఆపరేటివ్స్, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ లాగా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది, కానీ విధానాలు మళ్ళా రైతులకు అనుకూలంగా ఏం లేవు. అంటే ఈ రోజు ఉదాహరణకి నేను ఒక స్టార్ట్అప్ హైదరాబాద్ లో పెట్టి సెంటర్ ఫర్ సేంద్రియ ఆహారం అమ్ముతున్నాను అనుకోండి, నాకు అన్ని రకాల రాయితీలు దొరుకుతాయి నేను ఒక కంపెనీగా రిజిస్టర్ చేసుకుంటే. అదే నేను రైతు సహకార సంఘంగా రిజిస్టర్ చేసుకుంటే డే 1 నుంచి నేను పన్ను కట్టాలి. ఎందుకు కడతాను? ఇప్పుడు అసలే వ్యవసాయం గిట్టుబాటు లేదు అనుకుంటే దాని మీద ఇన్కమ్ ట్యాక్స్ ఉంది, దాని మీద జిఎస్టీలు ఉన్నాయి, ఇవన్నీ కూడా. అదే మీరు ఒక ఐటీ కంపెనీకో లేకపోతే హైదరాబాద్లో ఉన్న వాళ్ళు పెట్టుకున్న కంపెనీలు, అది ఆహారం అమ్మే కంపెనీ అయినా సరే దానికైతే సబ్సిడీలు ఇస్తున్నారు. అంటే ఇది అన్యాయమైన విషయం. రెండోది ఏంటంటే రైతులు ఇండివిజువల్గా ఉన్నప్పుడు వాళ్ళు ఎవరి మీద ట్యాక్స్ లేకుండా సంఘటితం అయితే వాళ్ళ మీద ట్యాక్స్ వేయటం అనేది మరీ అన్యాయం కదా. అంటే సంఘటితం అయితే ఇంకొంత ఎక్కువ రైతులు ఇవ్వాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇవి కొంత మార్పులు చేయగలిగితే, అంటే రుణాలు అందించడం కానీ, ట్యాక్సేషన్లో కొంత మార్పులు తీసుకురావడం కానీ, రెగ్యులేటరీ సిస్టమ్స్ కొంత ఇంప్రూవ్ చేయటం కానీ, నేర్చుకోవడానికి వ్యవస్థ కల్పించడం, అంటే ఇవన్నీ జరగాలి అనుకుంటే నేను అనుకోవడం రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ప్రభుత్వ రంగ సంస్థలు కానీ బాధ్యతాయుతంగా ఉండాలి. అంటే ఈరోజు ఎవరు కూడా బాధ్యతాయుతంగా ఏం లేరు రైతుల వైపు. బాధ్యతాయుతంగా ఉన్న రోజున మార్పు ఖచ్చితంగా వస్తుంది. మీరు దశాబ్దాల పాటు సాగు సంస్కరణలు, సేంద్రీయ వ్యవసాయం వైపు చూపిస్తున్నవారు. సార్, మీరు ఈ సమీపం దగ్గరలో మీరు పెట్టుకున్న లక్ష్యాలు, ఎందుకంటే ఎంతోమంది రైతుల్ని కలుస్తున్నారు, మీరు పెట్టుకున్న లక్ష్యాలు అంటే మీరు సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రి సంస్థ కూడా మీ ద్వారా ఉంది. సో దాని ద్వారా మీరు ఇంకా చేయాలనుకున్న పనులు, లేకపోతే దగ్గర సమీపంలో పెట్టుకున్న మీ లక్ష్యాలు? అంటే మేము ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఈ ఆలోచన చేస్తూ ఉంటాం. అంటే చుట్టూ ఉన్న పరిస్థితులు ఏం మారాయి, ప్రభుత్వ విధానాలు ఏం మారాయి, దానివల్ల రైతుల సమస్యలు ఎలా మారాయి, దాన్ని బట్టి మనం ఏం చేయాలి అన్నది. అట్లా చూసుకుంటే ఖచ్చితంగా అంటే ఇన్ని సమస్యలు ఉన్నా సరే నేను అనుకోవడం 20 సంవత్సరాల తర్వాత నేను చూసుకుంటే 20 సంవత్సరాల క్రితం కంటే ఈ రోజు ఎక్కువ సేంద్రియ వ్యవసాయం గురించి మాట్లాడుకుంటున్నాం మనం. 20 సంవత్సరాల క్రితం మాట్లాడాలంటే ఎవరు వినేవాళ్ళు కూడా కాదు. ఈ రోజు ప్రధానమంత్రి గారు కూడా మాట్లాడుతున్నారు, రైట్? అట్లాగే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ దాని మీద పెట్టుబడి పెట్టింది. వినియోగదారులు ఇంతకుముందు అసలు ఆలోచన చేసేవాళ్ళు కాదు, ఈ రోజు కొనుక్కుంటున్నారు. మార్పు ప్రారంభమైంది. అయితే ఆ మార్పుని ముందుకు ఎట్లా తీసుకెళ్తాము అన్నది చాలా కీలకమైంది. సో దీనికోసం మా వంతు ప్రయత్నంగా మేము 2 ప్రయత్నాలు చేస్తున్నాం. ఒకటి ఏంటంటే రైతులందరినీ సంఘటితం చేసి సహకార సంఘాలుగా ఏర్పాటు చేసి దాన్ని మేము సహజారం పేరుతో వాళ్ళు నేరుగా అమ్ముకోవడానికి అని చెప్పేసి ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఈ సహజారం ప్రొడ్యూసర్ కంపెనీ కింద దాదాపు ఒక 30,000 మంది రైతుల దాకా ఉంటారు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో. వాళ్ళు పండించిన పంటలన్నీ కూడా వాళ్ళే ప్రాసెస్ చేసి అమ్మడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు సహజారం ప్రొడ్యూసర్ కంపెనీ తన సభ్యులు అన్ని మధ్యలో తీసుకుంటే దాదాపు 50 కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నారు. వచ్చే 5 సంవత్సరాల కాలంలో మేము కనీసం 500 కోట్ల రూపాయల వ్యాపారం వరకు వెళ్ళగలుగుతామని అనుకుంటున్నాం. అట్లాగే మేము మహిళా సంఘాలతో కలిసి మేము ఒక ప్రొడ్యూసర్ కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. అది బెనిషాన్ ప్రొడ్యూసర్ కంపెనీ అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి. అది ఈ రోజు సుమారుగా 300-400 కోట్ల రూపాయల వ్యాపారం చేస్తుంది మహిళా సంఘాలతో కలిసి. సో ఇట్లాగా సంఘటితంగా కలిసి వ్యవసాయం చేసుకోగలిగితే మార్పు సాధ్యమవుతుంది అన్నది. రెండోది, అట్లాగే మేము ఇప్పుడు ఆర్గానిక్ ప్రొడక్షన్ మీద, ఆర్గానిక్ అని న్యాచురల్ ఫార్మింగ్ మీద కానీ ఏదైతే పెద్దగా తేడా ఏం లేదండి. అది ఊరికినే దాన్ని ప్రమోట్ చేసే వాళ్ళు పెట్టుకున్న లేబుల్స్ అంతే. అది కూడా మతం అయిపోయిన రోజున ఏంటంటే నా మతం నీ మతం, నా గురువు నీ గురువు అనే దాంట్లోకి వచ్చేసారు. అదర్వైజ్ ఆర్గానిక్ న్యాచురల్ ఫార్మింగ్ మధ్యలో పెద్ద తేడా ఏం లేదు. సొంతంగా వనరులు వాడుకుంటున్నామా, కొంత బయట నుంచి కూడా తెచ్చుకుంటున్నామా అన్నది మాత్రమే తేడా. మన దగ్గర లేని వస్తువులు బయట నుంచి తెచ్చుకుంటాం కాబట్టి రసాయనాలు కానంత మటుకి ఏవైతేనేమి అన్నదాంతో చూస్తున్నాము. ఆర్గానిక్ అండ్ న్యాచురల్ ఫార్మింగ్ మీద ఈరోజు మేము దేశంలో అత్యధిక సర్టిఫికేషన్ చేస్తున్న సంస్థ మాది. దాదాపు 3.5 లక్షల ఎకరాలు మేము సర్టిఫై చేస్తున్నాము. దేశం మొత్తమే తీసుకుంటే దాదాపు 8% విస్తీర్ణం మేమే సర్టిఫై చేస్తున్నాము. వచ్చే 5 సంవత్సరాల కాలంలో ఇది ఇంకా విపరీతంగా పెరుగుతుంది అని అనుకుంటున్నాము. అట్లాగే వీళ్ళందరికీ కూడా మార్కెట్ వ్యవస్థ ఏర్పాటు చేయగలుగుతామని అనుకుంటున్నాము. ఇది ఒక రెండో ఏరియా. మూడో ఏరియా, మేము గ్రామీణ అకాడమీ పేరుతో ఒక కొత్త ఇనిషియేషన్ బిగిన్ చేయడం జరిగింది. ఇందాక నేను ఏదైతే చెప్పానో నేర్చుకోవడానికి వ్యవస్థ ఉండాలి అన్నది. సో ప్రాక్టికల్గా నేర్చుకోవడానికి అది వ్యవసాయం చేయటం కావచ్చు, సేంద్రియ పద్ధతుల్లో పండించే పద్ధతులు కావచ్చు, భూమిని కాపాడుకోవడం కావచ్చు, అట్లాగే వ్యవసాయానికి అవసరమైన ఉత్పాదకాలు ఏవైతే ఉంటాయో అది బయో ఇన్పుట్స్ కావచ్చు, బయో ఫర్టిలైజర్స్, బయో పెస్టిసైడ్స్ కావచ్చు, లేకపోతే విత్తనాలు కావచ్చు, ఇవి పండించటము
తర్వాత వీటిని తయారు చేయటము, పంట పండించటము, తర్వాత వాల్యూ అడిషన్, మార్కెటింగ్, ఇవన్నీ కూడా మేము నేర్పించడానికి ఎవరు వస్తున్నారు సార్ గ్రామీణ అకాడమీ. ఇంట్రెస్టెడ్ గా ఎవరు వస్తున్నారు నేర్చుకోవడానికి? అంటే మాకు గత 2 సంవత్సరాల నుంచి తీసుకుంటే గిన మాకు ప్రతి నెల మేము ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. కొంత గ్రామీణ ప్రాంతాల నుంచి యువత వస్తున్నారు, ప్రభుత్వ ఉద్యోగస్తులు వస్తున్నారు, అలాగే NGOs లో పనిచేసే వాళ్ళు వస్తున్నారు. ఇవన్నీ కూడా రెగ్యులర్ గా చేస్తూ ఉన్నాం ట్రైనింగ్స్ అన్ని కూడా. ఈ మాకు జహీరాబాద్ దగ్గర మా ట్రైనింగ్ సెంటర్ ఉంది, దీని మీద చేస్తూ ఉన్నాం. ఇది 3వది. 4వది మేము ప్రభుత్వ విధానాలు ఎలా మారాలి అన్న దాని మీద ఒకటి ముఖ్యంగా పనిచేస్తూ ఉన్నాము. ఈ మధ్యనే ఒరిస్సా రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో కూడా మేము ప్రభుత్వాలకి ఒక డైలాగ్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ నుంచి 2034 నాటికి అనుకుంటే గిన తెలంగాణ 20 సంవత్సరాలు అయ్యే నాటికి తెలంగాణ పరిస్థితి ఎలా ఉండబోతోంది, అంటే మొత్తం ప్రజానికం పరంగా తీసుకుంటే గిన దాదాపు సగం మంది ప్రజలు తెలంగాణలో, హైదరాబాద్లో ఉంటారు. సగం మంది ప్రజలు 2% మాత్రమే ఉన్న భూమిల మీద సగం మంది ప్రజలు ఉంటారు. మిగిలినదంతా కూడా సరిగ్గా ఉంటేనే మనకి ఈ హైదరాబాద్ క్షేమంగా ఉండగలుగుతుంది. లేకపోతే హైదరాబాద్ కూడా మిగిలే పరిస్థితి ఉండదు. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలు ఎక్కువైన కొద్దీ పావర్టీ పెరిగే అవకాశం ఉంది. రెండోది ఏంటంటే ఇప్పుడున్న ఆదాయాలు ఇంకా తగ్గిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ రోజు 30% వస్తుంది. అంటే ప్రభుత్వ ఉద్యోగస్తుల్లో అత్యధిక కింద స్థాయి వ్యక్తి జీతంలో 30% మాత్రమే ఆదాయం ఉన్న రైతులది అది 15% పడిపోతుంది అనుకుంటున్నాం 20 సంవత్సరాలలో. కాబట్టి ప్రభుత్వం వెంటనే మార్పులు చేసుకోకపోతే వ్యవస్థల్లో ముందుకు వెళ్లే పరిస్థితి ఉండదు. అట్లా అంచనా వేస్తున్న ఇంకా ఇట్లాంటి ముప్పులు ఏమైనా చాలా ఉన్నాయండి. అది ముఖ్యంగా భూమి, నీరు ఈ 2 పాడైపోయే పరిస్థితి వస్తుంది. 34 నాటికి మనం వరి విస్తీర్ణం సగానికి పైగా తగ్గించకపోతే ఆ తర్వాత ఇంకా మళ్ళా మనం తగ్గించుకుందాం అనుకున్నా తగ్గని పరిస్థితికి వస్తుంది. ఎందుకంటే నీళ్లు కిందకి వెళ్ళిపోతున్న కొద్దీ మనకున్న టెక్నాలజీ సరిపోదు, డబ్బులు పెట్టుబడి ఖర్చు విపరీతం అవుతుంది నీళ్లు బయటికి తీయాలి అనుకుంటే. ఆల్టర్నేట్ ఏంటి సార్? వరి విస్తీర్ణం తగ్గించుకుంటే మనం మిగతా పంటల వైపు వెళ్ళొచ్చునండి. కూరగాయల వైపు వెళ్ళొచ్చు. ఇప్పుడు ఈ రోజు మనం 60% కూరగాయలు బయట రాష్ట్రాల నుంచి తెచ్చుకుంటున్నాం, మన రాష్ట్రాన్ని పండించుకోవచ్చు. మనం ఏం తిన్నాం? వరి తగ్గిస్తే మనం దాదాపు మనకు 25 లక్షల ఎకరాలు వరి ఉంటే సరిపోతుందండి తెలంగాణకి. కానీ ఈ రోజు 1 కోటి ఎకరాల్లో ఉంది. అంటే 4 రెట్లు పండిస్తున్నాం. పండించిన తర్వాత ఏం చేస్తున్నాము? విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అంటే మీరు జస్ట్ ఇమాజిన్, ప్రతి కిలో బియ్యం మీరు ఎక్స్పోర్ట్ చేస్తున్న దాంట్లో మీరు 5,000 లీటర్ల నీళ్లు కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అంతే కదా. అంటే మనకి ఇక్కడున్న రైతుల్ని నష్టపెట్టి వాళ్ళని ఊర్లలో నుంచి ఎల్లగొట్టి డ్యాములు కట్టి వరి పండించి ఇవన్నీ కూడా మనం విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అది అన్యాయం కదా. సో మనకు అవసరమైనంత మేరకు మాత్రమే వరి పండించుకొని మిగిలిన పంటల వైపు షిఫ్ట్ అవ్వడం చాలా అవసరం. రెండోది ఏంటంటే వచ్చే 5 సంవత్సరాల కాలంలో మన ఆహార వ్యవస్థ చాలా మార్పు వస్తుంది. ఎందుకంటే మనం కూర్చొని పనిచేసే వాళ్ళం ఎక్కువ అవుతున్నాం. కూర్చొని పనిచేసే వాళ్ళం ఎక్కువ అవుతున్న కొద్దీ మనకు కార్బోహైడ్రేట్స్ కంటే కూడా ప్రోటీన్స్ అవసరం పెరుగుతుంది. అంటే పప్పు ధాన్యాల సంఖ్య పెరగాలి మనకి. నిజానికి ఈ రోజు మనం ఏం చేస్తున్నాం? పప్పు ధాన్యాలు బయట నుంచి తెచ్చుకుంటున్నాం, మన దగ్గర పండించుకోకుండా. ఒకప్పుడు తాండూరు పప్పు చాలా ఫేమస్ ఉండేది, ఈ రోజు బయట నుంచి పప్పు తెచ్చుకుంటున్నాం. ఎప్పుడైతే పప్పు ధాన్యాల వైపు మనం మళ్ళుతామో భూమికి రసాయనిక ఎరువుల వినియోగం తగ్గుతుంది. సో మనం పప్పు ధాన్యాలు ఎప్పుడైతే తగ్గుతాయో ఎరువుల వినియోగం పెరుగుతుంది. సో మనం రష్యా నుంచి ఎరువులు, కెనడా నుంచి పప్పులు తెచ్చుకుంటున్నాం. ఎప్పుడైతే పప్పు ధాన్యాల వైపు షిఫ్ట్ అవుతామో ఈ 2 మానేయచ్చు మనం. అంటే ఈ షిఫ్ట్ చాలా అవసరమో ఆ ఆలోచన చెయ్యాలి అన్నది మా ఉద్దేశం. అగ్రి ఎకాలజీనా సార్? అంటే అదే అంటారు. అంటే ఇవన్నీ కలిపి మేము వీఆర్ సేయింగ్ అగ్రో ఎకాలజీ అని. అంటే ఒక లార్జ్ ఏరియాలో ట్రాన్సిషన్స్ ఎట్లా చేయొచ్చు అన్నది. సో దానికి మేము ఏం చేస్తామంటే మొత్తం దేశం మొత్తం మీద 11 ప్రదేశాలు మేము ఎంచుకోవడం జరిగింది మిగతా సంస్థలతో కలిసి. ఇంతకుముందు లాగా గ్రామాలు, కొంతమంది రైతులు లాగా కాకుండా ఒక జిల్లా మొత్తము లేకపోతే ఒక మండలం మొత్తము మార్చడానికి ప్రయత్నం చేద్దాము అన్న ఉద్దేశంతో. అంటే మేము ఇప్పటిదాకా చేసిన ప్రయత్నంలో సిక్కింలో మాకు మార్పు కనిపించింది. ఈరోజు సిక్కిం పూర్తి సేంద్రియ రాష్ట్రంగా ప్రకటించడం జరిగింది. అలాగే మేము ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో దంతెవాడ జిల్లాలో పనిచేసాము. మొత్తం జిల్లా అంతా ఆర్గానిక్ చేయగలిగాము. అది మార్పు సాధ్యం. దానికి మిగతా వాళ్ళు తోడు వస్తారా లేదా అన్నది ముఖ్యం. తోడు రావాలంటే నిజానికి వారి అందుబాటులో ధరలు ఉండాలి సార్. అంటే వినియోగదారుల వైపు నుంచి ఆలోచిస్తే అందుబాటులో ధరలు ఉండాలి అన్నది ఏదైతే అనుకుంటున్నామో, అంటే మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఈ రోజు వ్యవసాయ ధరలు ఏవైతే ఉన్నాయో
అవి రైతులకు గిట్టుబాటు కాకపోవటం వల్లనే రైతులు ఆత్మహత్య చేసుకుంటున్న పరిస్థితి ఉంది. అవును. అంటే మీరు తక్కువకు దొరుకుతున్నాయి కదా అని మనం ఆ తక్కువ ధరలతో కంపేర్ చేసుకుంటున్నాం. అంటే ఈ రోజు మార్కెట్లో ఉన్న ధర మీరు తీసుకుంటే గిన ఒకవైపు వాటిని ఉత్పత్తి చేయడానికి అవసరమైన దాని మీద సబ్సిడీ ఆలోచించట్లేదు మనం కదా. అంటే ప్రతి రైతు వరి పండించిన రైతుని తీసుకున్నాం అనుకోండి, వరి పండించడానికి ఒక కిలోకి 16 రూపాయల దాకా ప్రభుత్వ సబ్సిడీ ఉంది. 16 రూపాయలు ఒక కిలో పండడానికి. ప్రొక్యూర్మెంట్ చేసిన తర్వాత గవర్నమెంట్ మొత్తం దాని మీద పెట్టే ఖర్చు దాదాపు 36 రూపాయలు. ఈ రెండు లెక్క వేసుకుంటే 48 రూపాయల దాకా దాని మీద ఖర్చు అవుతుంది. సేంద్రీయంగా నేను పండిస్తే మొత్తం ఖర్చు అంతా నాదే కదా. మరి మీరు దాని మీద పెట్టిన ధరకి నా ధరకి కంపేర్ చేస్తే ఎట్లాగా? దానివల్ల మీకు అనారోగ్యం కూడా వస్తుంది, ప్రభుత్వ సబ్సిడీ ఇస్తుంది. రెండోది ఆ ధరకు అమ్మడం వల్ల రైతుకి ఏం గిట్టుబాటు కావట్లేదు కదా, అందుకనే కదా అప్పుల పాలవుతున్నారు. ఇది పరిస్థితి. అంటే ఈ రోజు ఉదాహరణకి కూలీ వాళ్ళు 200 రూపాయలకు దొరుకుతున్నారు అంటే దాంతో కంపేర్ చేయకూడదు కదా. 200 వాళ్ళు గిట్టుబాటు అవుతుందో లేదా కదా ఆలోచించాల్సింది. సో ఆ లెక్కల్లో తీసుకుంటే నా ఉద్దేశము మనం వినియోగదారులుగా ఆలోచించాల్సింది ఏంటంటే మన ఆహారం ఆరోగ్యంగా ఉందా లేదా ఫస్ట్ది. రెండోది నేను ఖర్చు పెడుతున్న రూపాయిలో రైతుకి ఎంత వెళ్తుంది అన్న ఆలోచన ఖచ్చితంగా వినియోగదారులు చేయాలి. అంటే ఈ రోజు నేను కొనుక్కుంటున్న దానికి ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ కి పే చేస్తున్నానా, ఆ న్యూస్ పేపర్ కి పే చేస్తున్నాను, టీవీ ఛానల్లో వచ్చి అడ్వర్టైజ్మెంట్ కి పే చేస్తున్నాను, ఆ ఏసీ రూమ్ కి పే చేస్తున్నాను. చివరికి రైతుకి వెళ్ళేసరికి 20-30% కూడా ఉండట్లేదు. అంటే చివరికి ఏంటి, మీరు కొనుక్కుంటున్న అరటిపళ్ళు కానీ, మీరు కొనుక్కుంటున్న మిగతా టమాటాలు కానీ, ఇవి రైతు దగ్గర నుంచి మీ దగ్గరికి చేరటానికి మధ్యలో దానికి వాల్యూ అడిషన్ ఏం లేదు. అంతే కదా. రైతు పండించిన దాన్ని మహా అయితే క్లీన్ చేసి ఇస్తున్నారు, అంతకు మించి ఏం చేయట్లేదు. కానీ రైతుకి దాంట్లో మీరు ఇస్తున్న దాంట్లో 20% మాత్రమే వెళ్తుంది. 100 రూపాయలు పెట్టి మీరు కొంటే 20 రూపాయలు వెళ్తుంది. 80 రూపాయలు ఎక్కడ పోతుంది కదా. అందుకని వీలైనంత నేరుగా రైతుల దగ్గర కొనుక్కుంటే మీకు ధర, మీరు ఇచ్చే ధర వాళ్ళకు ఉపయోగపడుతుంది. రెండోది ఏంటంటే మొత్తం 100 రూపాయలలో మనం అనుకుంటున్నట్టుగా సేంద్రియం వైపు మళ్ళిన తర్వాత రైతులు సహకార సంఘాల నుంచి కొనుక్కుంటే మీకు 15-20% పెరిగింది అనుకోండి. మీకు నెలకు అయ్యే ఖర్చులో మహా అయితే ఒక 1000 రూపాయలు పెరుగుతుంది. మహా అయితే ఒక 1000 రూపాయలు పెరుగుతుంది. ఆ 1000 రూపాయల కోసం మనం తీసుకుంటున్న నిర్ణయం ఏదైతుందంటే మనసులో ఉన్న ఆలోచన ధర పెరిగిపోతుంది. టమాటాలు ఎప్పటికీ 2 రూపాయలు ఎందుకు ఉండాలి? టమాటాలు ఎప్పటికీ ఎందుకు 2 రూపాయలు ఉండాలి? సినిమా టికెట్ల ధరలు 2000 రూపాయల దాకా అయిన రోజున అది ఎవరు ఎందుకు అడగట్లేదు? అయితే ఇప్పుడు మేము ఒక డిమార్టో రత్నదీపో ఎటో వెళ్తే నేను ఆర్గానిక్ కాకుండా తీసుకునే ఏ ప్రోడక్ట్ అయినా ఆర్గానిక్ స్టోర్ అది రైతుది ఓన్ది. అరే ఓన్ది కదా, కొంత నాకు ఏమైనా మేలు జరుగుతుంది హెల్దీ పరంగా అని వెళ్తే ఈ రేటుకి ఆ రేటుకి కంపేర్ చేయలేని విధంగా ఉంటున్నాయి సార్. ఇప్పుడు ఒక పసుపు తీసుకున్నాం, నేను డిమార్ట్కి వెళ్తే కొనుక్కున్న పసుపుకి లేదు ఆర్గానిక్ పసుపుకి తేడా చూస్తే చాలా ఎక్కువలో ఉంటుంది. సో అట్లనే అన్ని ఆలోచించాల్సి వస్తుంది. కరెక్టే. అంటే ఇప్పుడు మీకు అదే చెప్తున్నాను నేను. అంటే ఇప్పుడు మనము మొదటి రోజే సినిమా చూద్దాం అనుకుంటే మీరు ఎక్కువ టికెట్ పెట్టాల్సిందే కదా ఈ రోజున్న పరిస్థితి. లేకపోతే మనము ఆగి చూడాల్సింది వస్తుంది. అట్లాగే ఇవి కూడా మీరు ఉదాహరణకి మేము సహజారం స్టోర్స్ ఉన్నాయి, మావి రైతులు నేరుగా అమ్ముతున్నారు. మీరు ఆ స్టోర్స్లో ఎక్కడికైనా వెళ్ళి మీరు ధరలు కంపేర్ చేసి చూడండి, 20% కంటే ఎక్కువ ఉండదు. అంటే మీరు 100 రూపాయలు పెట్టి డిమార్ట్ లో కొనుక్కుంటే ఇక్కడ 120 రూపాయలు 125 రూపాయల కంటే ఎక్కువ ఉండదు. మీకు సూపర్ మార్కెట్కే వెళ్ళాలి, మీరు అక్కడ ఏసీ రూమ్ లోనే కొనాలి అనుకుంటే మీరు వాటన్నిటికి డబ్బులు ఇస్తున్నారు. మీరేమి పసుపుకి ఇవ్వట్లేదు డబ్బులు. మీకు ఆ అడ్వర్టైజ్మెంట్ మీద ఉన్న షారుఖ్ ఖాన్ కి డబ్బులు ఇస్తున్నారు, తర్వాత అక్కడ ఉన్న ఎయిర్ కండిషనర్ కి డబ్బులు ఇస్తున్నారు, ఆ బిల్డింగ్ కి డబ్బులు ఇస్తున్నారు. అవి మీరు ఆలోచించాల్సి. ఫ్యూచర్ ముప్పు ఎట్లా ఉండబోతుంది చెప్తున్నారు. ఆ నేపథ్యంలో కొన్ని ప్రశ్నలు. మా రామాంజనేయులు సార్ ఏ వాటర్ తాగుతారు? ఫుడ్ ఎట్లాంటి ఫుడ్ తీసుకుంటారు? ఎక్కువ అన్నం తింటారా, లేకపోతే చపాతీ తింటారా, ఫ్రూట్స్ తింటారా? ఒకవేళ ఫ్రూట్స్ తింటే మేము కొనుక్కున్న చోటలనే కొనుక్కుంటారా? వాటిని ఎట్లా కడుగుతారు? ఇప్పుడు ఏ పండు తినాలన్నా భయమే సార్. మేము ఇంట్లో నీళ్లు మేము హార్వెస్ట్ చేసుకుంటామండి, వాటర్ హార్వెస్టింగ్ చేసుకుంటాం. ఎండాకాలం ఎప్పుడు వచ్చినా మాకు కింద వాటర్ ట్యాంక్ ఉంది మాది, అవే నీళ్లు మేము ఫిల్టర్ చేసుకుంటాము. తర్వాత కొంత బయట నుంచి ఒకవేళ నీళ్లు తీసుకోవాల్సి వచ్చినా ఫిల్టర్ చేసుకొని తాగుతాం నీళ్లు మామూలుగా నార్మల్గా. ఆహారం విషయానికి వచ్చేసరికి మేము చాలా మటుకి సేంద్రియ ఆహారమే తింటాము. మా రైతుల దగ్గర నుంచి వస్తుంది. హైదరాబాద్ చుట్టుపక్కల రైతులు ఉన్నారు, మాకు మొత్తం దాదాపు 60 రైతు సహకార సంఘాలు ఉన్నాయి. మేము అదే ఆహారం సహజారం పేరుతో అమ్ముతున్నాము, మేము అవే తింటాము. కాబట్టి పురుగు మందుల పరిస్థితుల్లో వైట్ రైస్ తినడం కంటే ముడి బియ్యం, బ్రౌన్ రైస్ తినడం చాలా మేలు అంటున్నారు. నిజమేనా? నిజమే. అంటే ఏమవుతున్నదంటే పైన తొక్కు తీసేసిన కొద్దీ దాంట్లో మిగిలిపోయేది ఓన్లీ కార్బోహైడ్రేట్. అంతే. ఇప్పుడు అది గోధుమ కావచ్చు లేకపోతే వరి కావచ్చు, పైన పొర
తీసేస్తున్న కొద్దీ మనకు హోల్ వీట్ కిను మైదాకి ఉన్న తేడా. సేమ్ థింగ్ రైస్ లో కూడా పైన పొరలు తీసేసిన కొద్దీ మనకు మిగిలేది ఓన్లీ వైట్ రైస్ అన్నమాట. వైట్ రైస్ లో గ్లైసింగ్ ఇండెక్స్ అంటాం మనము, దానివల్ల షుగర్ గా మారే గుణం చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి వీలైనంత మటుకి బ్రౌన్ రైస్ తినటము, అది కూడా తగ్గించుకోవడం. మనకి ఒక కప్పు కంటే ఎక్కువ అవసరం లేదు. అంటే ఏమైతుందంటే మనకు ఇంకొక విషయం కూడా మనం గమనించాల్సింది, 50-60 సంవత్సరాల క్రితము అందరము కూడా కష్టపడి పనిచేసేవాళ్ళం. కష్టపడి పని చేసినప్పుడు మనకి ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ కావాలి, షుగర్స్ కానీ కార్బోహైడ్రేట్స్. అందుకని బియ్యం తినేవాళ్ళం, లేకపోతే గోధుమలు తినేవాళ్ళం, లేకపోతే మిల్లెట్స్ తినేవాళ్ళం. ఈ రోజు మనకు అంత అవసరం లేదు. దానివల్ల అది తగ్గించుకోకుండా అదే ఆహారం తినడం వలన ఏమవుతుందంటే, ఇవన్నీ కూడా మనం ఖర్చు పెట్టగలిగినంత బాడీ ఖర్చు పెడుతుంది, మిగిలినంతా కూడా ఫ్యాట్ రూపంలో బాడీలో స్టోర్ అవుతుంది. భారతదేశం రేస్ ఏదైతే ఉందో, మనందరి శరీర తత్వం తీసుకున్నాం అనుకుంటే ఫ్యాట్ మన బాడీలో సెంటర్ పోర్షన్ లో అక్యుములేట్ అవుతుంది. మిగతా ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ఏంటంటే పైనుంచి కింది దాకా ఒకేలాగా పెరుగుతారు మనుషులు. అంటే ఎత్తు ఉంటారు, లావు కూడా ఈక్వల్ గా పెరుగుతారు. భారతదేశంలో ఏమవుతుందంటే పొట్ట కాకపోతే వెనకాల, అందుకని మనం స్పిండిల్ షేప్ లో తయారవుతాం, తర్వాత రౌండ్ గా తయారయ్యేది దాని వలన. అంటే మన శరీర తత్వము ఎక్కువ తినటానికి అనుకూలమైనది కాదు. రెండోది మనం చేసే పనులకి అనుగుణంగా ఆహారం తినాలి. అంటే చాలా కార్బోహైడ్రేట్స్ తగ్గించుకోవాలి మన ఫుడ్ లో. స్వీట్స్ కానీ లేకపోతే కార్బోహైడ్రేట్స్ కానీ, ముఖ్యంగా వరి తగ్గించుకోగలిగితే అన్నం తినటం చాలా మటుకు ఉపయోగపడుతుంది. కూరగాయలు కావచ్చు, మాంసాహారం కావచ్చు, ఎగ్స్ కావచ్చు, అటువైపు షిఫ్ట్ అవ్వగలిగితే కొంచెం బెటర్గా ఉంటుంది. సో అన్నము ప్లస్ చపాతి ఈక్వలేనా కాదా? ఈక్వలే. అంటే కొంత తేడా ఉంటుందండి. అంటే మనకు బియ్యంకి, గోధుమలకి, మిల్లెట్స్ కి మధ్యలో చిన్న వ్యత్యాసం. మూడు కూడా కార్బోహైడ్రేట్సే. ఇప్పుడు ఎలాగైతే బెల్లము, పంచదార, హనీ మూడు సేమ్ స్వీట్నెస్ ఉంటాయి, కొంత తేడా ఉంటుంది అంతే. బట్ వీలైనంత ఇవన్నీ కూడా తగ్గించుకోగలగాలి. ఫైనల్ సార్, మీ సంస్థ నుంచి నిజంగా ఈ సాగులో నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకైనా, లేకపోతే ఉన్నంతలో హెల్దీగా ఉండాలి, హెల్దీగా తినాలి అనుకునే వాళ్ళకైనా ఏం చెప్తారు? వినియోగదారులు అయితేనేమో సేంద్రియ ఆహారాన్ని కొనుక్కొని తినండి, దానివల్ల మీకు ఆరోగ్యంగా ఉంటుంది. వీలైనంత మీ ఏదైతే పని చేసే తత్వం ఉంటుందో, మీ శరీర తత్వం ఉంటుందో, దాన్ని బట్టి ఆహారంలో మార్పులు చేసుకుంటే మంచిది. వీలైనంత రైతుల నుంచి, రైతు సహకార సంఘాల నుంచి నేరుగా కొనుక్కోండి. సర్టిఫైడ్ ఆర్గానిక్ అయితే బెటర్, మీకు ట్రేసబిలిటీ ఉంటుంది ఎక్కడి నుంచి వచ్చింది అన్నది. ఇది వినియోగదారులుగా. అట్లాగే మీరు ఇంట్లో చిన్న కొంత స్థలం ఉన్నా సరే సొంతంగా కూరగాయలు పండించుకుంటే మంచిది. మీకు అలాంటి సహాయం కావాలనుకుంటే మీరు మమ్మల్ని ఎప్పుడైనా సంప్రదించవచ్చు. దాని మీద మీకు మేము పుస్తకాలు వేసాము, తర్వాత ట్రైనింగ్స్ కూడా చేస్తూ ఉంటాం రెగ్యులర్గా. అదొకటి ఖచ్చితంగా వినియోగదారులుగా మీరు చేయగలిగేది. అట్లాగే మీరు రైతులైతే ఖచ్చితంగా వ్యవసాయంలో రసాయనాలను వాడేది తగ్గించుకోవాలి, మానేయాలి. ఒక 2-3 సంవత్సరాల ప్రణాళిక పెట్టుకుంటే మానేయడం చాలా సులభం. మానేస్తేనే మన భూమి మనకు తగ్గుతుంది, మన వ్యవసాయం మన చేతిలో ఉంటుంది. లేకపోతే వచ్చే 2-3 సంవత్సరాల కాలంలో భూమి నష్టపోతే మనం వదిలేయాల్సిన పరిస్థితికి అయితే వస్తాం. ప్రపంచ దేశాన్ని మొత్తం హిస్టరీ మనం తీసుకున్నాం అనుకుంటే, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ దగ్గర నుంచి మెసొపొటేమియా సివిలైజేషన్ వరకు అవన్నీ కూడా భూమి పాడయ్యి పంటలు పండకపోవటం వల్ల నాశనం అయిపోయిన సివిలైజేషన్స్. ఇండియా అలా అవ్వకూడదు అనుకుంటే మనం వ్యవసాయాన్ని బాగు చేసుకోవాల్సిన సమయం అయితే వచ్చింది. ఫైనల్ క్వశ్చన్ సార్, సాగు యజ్ఞం చేస్తున్న రామాంజనేయులు సార్ ఎక్కడ పుట్టారు? బాల్యం, విద్యాభ్యాసం? నేను డోన్ అని ఆంధ్రప్రదేశ్లో కర్నూలు జిల్లాలో ఒక ఊరండి. మా నాన్నగారు రైల్వేస్లో పనిచేసేవాళ్ళు, వాళ్ళ నాన్నగారు కూడా రైల్వేస్లో పనిచేసేవాళ్ళు. కాబట్టి దాదాపు 2 తరాల నుంచి మాకు వ్యవసాయంతో పెద్దగా సంబంధం లేదు. నేను వ్యవసాయం చదువుకున్న తర్వాత వ్యవసాయం మీద మాకు కలగటం కానీ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత డోన్ తర్వాత నేను విజయవాడలో డిగ్రీ వరకు చదువుకున్నాను, అది ఇంటర్మీడియట్ వరకు. తర్వాత బాపట్ల అగ్రికల్చర్ కాలేజీలో డిగ్రీ చేశాను. ఎంఎస్సి కూడా చేసిన తర్వాత ఢిల్లీలో పిహెచ్డి చేశాను. పూసా ఇన్స్టిట్యూట్ అంటాము, ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో పిహెచ్డి వరకు చేశాను. అయితే ఆ సమయంలో నేను అనుకోవటం 86 నుంచి 92 మధ్యలో అందరూ యువకులు ఎవరైతే ఆలోచించే వాళ్ళు అందరూ కూడా సివిల్ సర్వీసెస్ అనుకునే వాళ్ళు. నాకు కూడా అట్లాగా సివిల్ సర్వీసెస్ మీద చాలా దృష్టి ఉండేది. సివిల్ సర్వీసెస్లోకి వెళ్తే మొత్తం మనం చాలా చేయగలుగుతాము అన్న అపోహ, ఆలోచన ఉండేది.
సో నేను సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయ్యాను. 1996లో సెలెక్ట్ అయ్యాను. అయిన తర్వాత అయితే సెలక్షన్ అయ్యే టైంకి అర్థమైంది నాకు దానికంటే కూడా వ్యవసాయంలోనే పనిచేయడం చాలా ఉపయోగంగా ఉంటుంది. నేను 10 సంవత్సరాలు వ్యవసాయం చదువుకున్న తర్వాత సివిల్ సర్వెంట్ అయిన దానికంటే కూడా వ్యవసాయంలోకి వెళ్తే మంచిది అని నేను ఇండియన్ రెవెన్యూ సర్వీస్ వదిలేసి మళ్ళీ నేను వ్యవసాయంలోకి వెళ్దాము అనుకుని అగ్రికల్చర్ రీసెర్చ్ సర్వీస్లో సైంటిస్ట్గా చేరాను. హైదరాబాద్లోని నూనె గింజల పరిశోధనా స్థానంలో దాదాపు ఒక 8 సంవత్సరాలు పనిచేశాను నేను. అక్కడ పనిచేస్తున్న క్రమంలోనే రైతు సహకార సంఘాలతోనూ స్వచ్ఛంద సంస్థలతోనూ పనిచేయడం జరిగింది. మీకు గుర్తుండే ఉంటుంది, ఆ టైంలో చాలా ఆత్మహత్యలు కూడా జరిగాయి, రైతుల ఆత్మహత్యలు. అంటే దాదాపు నేను కాలేజీలో చేరిన సంవత్సరం మొదటి ఆత్మహత్య జరిగి ఉంటే రైతులది 97లో విపరీతంగా జరిగాయి నేను ఇక్కడ ఉద్యోగంలో చేరినప్పుడు. అప్పటి నుంచి కూడా ఎందుకు జరుగుతుంది, అసలు దీని వెనకాల సమస్య ఏంటి అర్థం చేసుకోవడానికి నేను చాలా ప్రయత్నం చేస్తూ వచ్చాను. కాబట్టి అప్పుడు అనుకున్నది, ఇంత చదువుకున్న తర్వాత రైతులతోనే పనిచేయాలి, ఈ సమస్యకి ఏదో ఒక పరిష్కారం వెతుక్కోవాలి అన్నది. సో దాంతో ఇదంతా జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్లా కెమికల్ కలుపులను తీయండి, కొంతకాలం మేము ఆరోగ్యంగా ఉంటాం. మాకు ఇట్లనే ఆర్గానిక్ ఆహారం పెట్టించే మీలాంటి వాళ్ళు ఉండటం, మీరు నేర్పుతున్న ఏవైతే పాఠాలు ఉన్నాయో అవి అందరూ నేర్చుకోవటం కూడా చాలా అవసరం. చాలా మంచి వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.